Learn in my way. If you have the will, I will show you the way. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యారవ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ ఉన్నటువంటి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి సిబిఎస్ఈ సిలబస్ లో మనకు 7th లెసన్ ఉందండి, మేడం రైడ్స్ ద బస్. సో వల్లి కన్నన్ గారు రాసినటువంటి ఈ లెసన్ ను మనం ఈరోజు చూడబోతున్నామండి. చాలా చాలా బాగుంటుంది, ఎమోషనల్ గా ఉంటుంది, ఫన్నీగా ఉంటుంది అండ్ మెసేజ్ ఓరియంటెడ్ గా ఉంటుంది. అన్ని రకాలుగా ఉన్నటువంటి ఈ లెసన్ ఈ రోజు మనం చూడబోతున్నాం, మేడం రైడ్స్ ద బస్. సో లెట్ us enter into the lesson. Before you read, in this sensitive story, an 8-year-old girl's first bus journey into the world outside her village is also her induction. So chudandi ikkada once again, in this sensitive story, an 8-year-old girl's first bus journey into the world outside her village. So first టైం ఒక 8 years ఓల్డ్ గర్ల్ తన ఫస్ట్ బస్ జర్నీ చేస్తుందండి. సో మన లైఫ్ లో మనం ఫస్ట్ బస్ జర్నీ ఎప్పుడు చేసామో మీకు గుర్తుందా? ఉంటే ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఎక్కడికి వెళ్ళారు, ఎవరితో వెళ్ళారు, మీ ఫీలింగ్ ఎలా ఉండింది, సో ఎంతగా ఎంజాయ్ చేశారు, ఇదంతా కూడా మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేస్తారనుకుంటున్నాను. సో చాలా బాగుంటుంది కదండి బస్ జర్నీ ఫస్ట్ టైం. సో ఎంత ఎగ్జైట్మెంట్ గా ఉంటాము, ఎలా ఉంటుందా ఆ బస్ జర్నీ అనేసి. సో ఇప్పుడు ఈ అమ్మాయి పొజిషన్ కూడా సేమ్ అలాగే ఉందన్నమాట. ఓకే, సో తన విలేజ్ వదిలి బయట వెళ్తుంది. So her village is also her induction into the mystery of life and death. Induction means process of transforming. So life and death గురించి తనకు తెలిసేలా చేసినటువంటి జర్నీ అన్నమాట ఇది. సో ఎందుకు అది యూజ్ చేస్తున్నాడు అనేది మనం లెసన్ లో ఎంటర్ అయ్యాక మీకు అర్థమవుతుంది. అండ్ షీ సీస్ ద గ్యాప్ బిట్వీన్ అవర్ నోయింగ్ దట్ దెర్ ఈస్ ఎ డెత్ అండ్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇట్. సో తను డెత్ అంటే మనకు తెలిసినటువంటి అసలు చావు అంటే ఏంటి అండ్ మనకి ఏం అర్థమైంది చావు గురించి, సో మనకు అర్థమయ్యేదానికి మనకు తెలిసిన దానికి మధ్య ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో దానిని తను చూసిందనమాట. షీ సీస్ ద గ్యాప్ బిట్వీన్ అవర్ నోయింగ్ దట్ దేర్ ఈస్ ఎ డెత్ అండ్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇట్. సో తను చిన్న వయసు కాబట్టి డెత్ అంటే ఏంటి, చనిపోతే అంటే ఇవన్నీ పెద్ద ఐడియా ఉండదు కదా. సో ఈ జర్నీ ద్వారా తనకు అవి కూడా తెలిసొచ్చాయి. ఓకే, సో ఏమైందో ఈ లెసన్ లో మనం చూద్దాం. సో యాక్టివిటీస్ నేను టెక్స్చువల్ గ్రామర్ లో మీకు చెప్పి పోస్ట్ చేస్తానండి. సో లెట్ us enter into the lesson part 1. సో బిఫోర్ గోయింగ్ టు ఎంటర్ into the lesson, మై రిక్వెస్ట్, అందరూ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేశారంటే ఇలాగే చాలా వీడియోస్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటానండి. అవన్నీ మీకు యూస్ఫుల్ గా ఉంటే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సో ఫస్ట్ part 1. సో part 1, there was a girl named Valaimai who was called Valli for short. సో ఆ అమ్మాయి పేరు వలైమై, అయితే వల్లి అని షార్ట్ కట్ లో పిలుస్తుంటారు. షీ వాజ్ 8 years old and very curious about things. సో ఆ అమ్మాయి 8 years ఏజ్ ఉందండి. అండ్ ఈ అమ్మాయికి ఏంటంటే చాలా క్యూరియస్, న్యూ థింగ్స్ గురించి తెలుసుకోవడం, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఇవన్నీ తెలుసుకోవడం చాలా చాలా క్యూరియస్ గా ఉంటుంది అనమాట. హర్ ఫేవరెట్ పాస్ టైమ్ వాజ్ స్టాండింగ్ ఇన్ ద ఫ్రంట్ డోర్ వే ఆఫ్ హర్ హౌస్ వాచింగ్ what was happening in the street outside. సో తన ఫేవరెట్ పాస్ టైం అంటే టైం పాస్ చేయడం ఎలాగనంటే, మీ అందరూ అంటే ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఫోన్ నొక్కుంటూ ఉంటారు. ఆ అమ్మాయి దగ్గర ఫోన్ లేదు కాబట్టి ఇంటి డోర్, మెయిన్ డోర్ దగ్గర, ఎంట్రన్స్ దగ్గర నిలబడి ఏం జరుగుతుంది తన ఇంటి ముందు, ఆ వీధిలో ఏం జరుగుతుంది అవన్నీ చూస్తూ ఉంటుంది అనమాట. సో అదే తనకి టైం పాస్. అండ్ దెర్ వాజ్ నో ప్లేమేట్స్ ఆఫ్ హర్ ఓన్ ఏజ్ ఆన్ హర్ స్ట్రీట్ అండ్ దిస్ వాజ్ అబౌట్ ఆల్ షీ హ్యాడ్ టు డూ. సో ఆ అమ్మాయి ఆడుకోవాలనంటే తన ఏజ్ పిల్లలు ఎవరూ లేరనమాట ఆ స్ట్రీట్ లో. అందుకనేసి తను ఏం చేస్తుందంటే త్రూ అవుట్ ద డే అక్కడ నిలబడుకొని ఏం జరుగుతుందా ఆ స్ట్రీట్ లోనే అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, అంతకుమించి ఇంకేం చేయలేదు. But for Valli, standing at the front door was every bit as enjoyable as any of the elaborate games other children played. So వల్లికి అక్కడ డోర్ దగ్గర నిలబడుకొని చూడడం అనేది ఎంత ఎంజాయబుల్ అంటే, ఆల్మోస్ట్ పిల్లలు బాగా ఆడుకుంటారు కదా గేమ్స్, అప్పుడు వాళ్ళు ఎంత అయితే ఎంజాయ్ చేస్తారో అంత ఎంజాయ్ చేస్తుంది అనమాట తను ఆ విధంగా నిలబడుకొని చూస్తూ ఉండడం.
ఓకే, సో ఆటలు ఆడడం కన్నా కూడా అమ్మాయికి ఇలా చూస్తూ ఉండడమే ఇష్టం. వాచింగ్ ద స్ట్రీట్ గేవ్ హర్ మెనీ న్యూ అన్యూజువల్ ఎక్స్పీరియన్సెస్. సో అలా స్ట్రీట్లో చూస్తూ ఉండడం వల్ల ఆమెకి చాలా అంటే చాలా అన్యూజువల్ ఎక్స్పీరియన్సెస్, అంటే ఎప్పుడు తెలియని కొత్త అనుభవాలు తను తెలుసుకునింది అనమాట. సో చూడండి, అక్కడ మనకు పిక్చర్లో ఇచ్చారు కదా, ఆ విధంగా డోర్ వే దగ్గర నిలబడుకొని చూస్తూ ఉంటుంది దాని స్ట్రీట్లో ఏం జరుగుతుందా అనేసి. నెక్స్ట్, the most fascinating thing of all was the bus that traveled between her village and the nearest town. సో తనకు బాగా ఇష్టమైనటువంటి విషయం ఏంటి అంటే ఒక బస్. ఓకే, ట్రావెల్డ్ బిట్వీన్ హర్ విలేజ్ అండ్ ద నియరెస్ట్ టౌన్. సో తన విలేజ్ కి అండ్ నియరెస్ట్ టౌన్ కి మధ్యలో ఒక బస్సు తిరుగుతూ ఉంటుందంట. సో అది తన యొక్క ఫ్యాసినేటింగ్, ఓకే, చాలా ఇష్టమైనటువంటి థింగ్, తను చూడాలనుకుంటూ ఉంటుంది అనమాట దాన్ని ఎప్పుడు. ఇట్ పాస్డ్ through her street each hour, once going to the town and once coming back. So it passed through her street each hour. ప్రతి గంటకు ఒకసారి అలా వెళ్తుంది టౌన్ లోకి, మళ్ళీ తిరిగి తన విలేజ్ లోకి వస్తుంది, ఇలా తిరుగుతూనే ఉంటుంది అనమాట ఆ బస్సు. The sight of the bus filled each time with a new set of passengers was a source of unending joy for Valli. అలా ఆ బస్సుని చూడడం, the sight of the bus, ఆ బస్సును చూడడం, ఆ బస్సు కూడా ఎలా ఉంటుందంటే ఫిల్డ్ ఈచ్ టైమ్ విత్ ఎ న్యూ సెట్ ఆఫ్ ప్యాసింజర్స్, ప్రతి ట్రిప్ లో కూడా కొత్త ప్యాసింజర్స్ ని ఎక్కించుకొని వస్తూ ఉంటుంది ఆ బస్సు. సో అలా చూస్తూ ఉంటే తనకి అసలు అన్ఎండింగ్ జాయ్, అంటే తన హ్యాపీనెస్ కి అదుపు ఉండదు అనమాట, అంత హ్యాపీగా తను ఎంజాయ్ చేస్తుంది. డే ఆఫ్టర్ డే షీ వాచ్డ్ ద బస్ and gradually a tiny wish crept into her head and grew there. So రోజులు గడుస్తున్నాయి, రోజుకి అమ్మాయి ఆ బస్సును అలా చూస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే తనలో ఒక ఆలోచన మొదలైందనమాట, ఒక చిన్న కోరిక అనేది తనలో ఎంటర్ అయిందనమాట తన హెడ్ లో. అండ్ అది ఇంక్రీజ్ అయింది ఆ కోరిక, ఆ విష్ అనేది గ్రూ దేర్, అక్కడ ఆ తలలో ఆ మైండ్ లో ఆ విష్ అనేది ఇంక్రీజ్ అయింది అనమాట. షీ వాంటెడ్ టు రైడ్ ఆన్ దట్ బస్ ఈవెన్ ఇఫ్ జస్ట్ వన్స్. సో తను ఒక్కసారైనా ఆ బస్ ఎక్కాలి, ఆ బస్సులో జర్నీ చేయాలి అని అనుకునింది. దిస్ విష్ బికేమ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ అంటిల్ ఇట్ వాజ్ అన్ ఓవర్వెల్మింగ్ డిజైర్. సో ఆ విష్ అనేది ఏమైందంటే చాలా 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 స్ట్రాంగ్ గా బలపడిపోయింది అనమాట. అంటిల్ ఇట్ వాజ్ అన్ ఓవర్వెల్మింగ్ డిజైర్. ఓవర్వెల్మింగ్ మీన్స్ వెరీ లార్జ్. సో ఒక పెద్ద కోరిక లాగా నిలబడిపోయింది అనమాట అమ్మాయి మైండ్ లో. ఎలాగన్నా కూడా నేను ఆ బస్ ఎక్కాలి, బస్సులో జర్నీ చేయాలి అని. Valli would stare wistfully at the people who got on or off the bus when it stopped at the street corner. So Valli would stare wistfully. Wistfully means longingly, కోరికతో అన్నమాట. సో అంటే నిస్సహాయ స్థితిలో, చెయ్యాలి అన్న తపనుంది కానీ చేయలేకపోతున్నామే అన్న ఆలోచన అన్నమాట విస్ట్ఫుల్లీ అంటే. సో Valli would stare wistfully at the people who got on or off the bus. ఎవరైతే బస్ దిగుతుంటారో, బస్ ఎక్కుతుంటారో వాళ్ళని చూస్తూ అలాగే ఆశగా చూస్తూ ఉంటుంది బస్సు వైపు, the bus, when it stopped at the street corner. Their faces would kindle in her longings, dreams and hopes. So kindle means set alight, a fire, or her feelings. So their faces would kindle in her longings. So ఆమెలో ఉన్నటువంటి ఆ కోరికల్ని ఇంకా వాళ్ళ యొక్క ఫేసెస్ చూసినప్పుడు ఏమవుతుందంటే అవి ఇంకా ఎక్కువ అవుతాయి అన్నమాట. ఓకే, సో రెచ్చగొట్టినట్టుగా అయిపోతుంది అనమాట. లాంగింగ్స్, డ్రీమ్స్ అండ్ హోప్స్ వీటన్నిటిని అవి రెచ్చగొట్టినట్టుగా అయిపోతుంది. ఓకే, దెన్ సో ఆ అమ్మాయికి ఏంటి కోరిక, బస్ ఎక్కాలి అనేసి. సో అలాగా మనం చేయాలి అనుకున్న పనిని వేరే వాళ్ళు చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు వాళ్ళని చూస్తే మనకి ఏ విధంగా ఉంటుందో మీ అందరికీ బాగా ఐడియా ఉంటుంది. మన లైఫ్లో చాలాసార్లు దాన్ని ఫేస్ చేసి ఉంటాం. సో అదే ఇక్కడ అమ్మాయి సిచ్యువేషన్ కూడా. నెక్స్ట్, ఇఫ్ one of her friends happened to ride the bus and tried to describe the sights of the town to her, Valli would be too jealous to listen and would shout in English, proud, proud. So ఎవరన్నా వాళ్ళ ఫ్రెండ్స్ ఒకవేళ ఆ బస్సులో ఎక్కేసి వెళ్ళి టౌన్కి వెళ్ళేసి వచ్చి అక్కడ వాళ్ళు చూసినవన్నీ కూడా తనకు వల్లీకి చెప్తూ ఉన్నారనుకోండి, అప్పుడు వల్లీకి ఉండే జలస్ ఉంటుందండి,
అస్సలు వినలేదన్నమాట వాళ్ళ మాటలు. అప్పుడు విని ఆ జలస్తో తను ఒక వర్డ్ యూస్ చేస్తుంది, ప్రౌడ్. ప్రౌడ్ అనే వర్డ్ అనేది యూస్ చేస్తుంది. చెప్పండి, మీకు గొప్పలు గొప్పలు చెప్పుకోండి అన్న విధంగా అంటుందన్నమాట. సో ఇక్కడ నెయిదర్ షీ నార్ హర్ ఫ్రెండ్స్ రియల్లీ అండర్స్టూడ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్, బట్ దే యూజ్డ్ ఇట్ ఆఫన్ యాజ్ ఎ స్లాంగ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ డిసప్రూవల్. సో ఆ వర్డ్కి మీనింగ్ వాళ్ళ ఫ్రెండ్స్కి తెలియదు, ఈ అమ్మాయికి కూడా తెలియదు, ఎవరికి తెలియదు ఆ వర్డ్కి ప్రౌడ్ ప్రౌడ్ అని ఎందుకు అంటుంది అనేది వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. బట్ వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారంటే దే యూజ్డ్ ఇట్ ఆఫన్ యాజ్ ఏ స్లాంగ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ డిసప్రూవల్. స్లాంగ్ ఎక్స్ప్రెషన్ మీన్స్ ఇన్ఫార్మల్ వర్డ్స్ ఆఫన్ యూజ్డ్ విత్ ఇన్ ఏ క్లోజ్ గ్రూప్. సో ఇన్ఫార్మల్ గా వాళ్ళ యొక్క డిసప్రూవల్ అంటే ఇష్టం లేని దాన్ని వ్యక్తపరచడానికి అంటే ఎక్స్ప్రెస్ చేయడానికి ఆ వర్డ్ యూస్ చేస్తారని వాళ్ళందరూ అనుకున్నారు. Over many days and months, Valli listened carefully to conversation between her neighbors and people who regularly used the bus. So, చాలా కాలం వల్లి ఏం చేసిందంటే వాళ్ళ నైబర్స్ లేదంటే వాళ్ళ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే రోజు బస్సు ఎక్కి వెళ్ళి వస్తూ ఉంటారో వాళ్ళు మాట్లాడుకుంటుంటే అది వినిందనమాట బాగా చాలా రోజుల పాటు. అండ్ షీ ఆల్సో ఆస్క్డ్ ఎ ఫ్యూ డిస్క్రీట్ క్వశ్చన్స్ హియర్ అండ్ దేర్. సో అలాగే తను చాలా డిస్క్రీట్ క్వశ్చన్స్ మీన్స్ కేర్ఫుల్ క్వశ్చన్స్. సో తను వాళ్ళ ఫ్రెండ్స్ని కావచ్చు నైబర్స్ని కావచ్చు తెలిసిన వాళ్ళందరినీ కూడా ఆ బస్ గురించి కొన్ని కేర్ఫుల్ గా కొన్ని క్వశ్చన్స్ అడిగిందనమాట, తెలుసుకునింది ఆ బస్ జర్నీ గురించి అన్ని కూడా వివరాలు అంటే ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకునింది. అండ్ this way she picked up various small details about the bus journey. సో ఈ విధంగా తను బస్ జర్నీ గురించి చాలా చాలా డీటెయిల్స్ అనేవి గ్యాదర్ చేసుకునింది అనమాట. ఓకే, అండ్ ద టౌన్ వాజ్ 6 miles ఫ్రమ్ హర్ విలేజ్. సో ఫైనల్ గా ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసింది ఏవంటే అవి ఆ టౌన్ అనేది తన విలేజ్ నుంచి 6 miles డిస్టెన్స్ లో ఉంది. ద ఫేర్ వాజ్ 30 paise వన్ వే. ఒక్కసారి ఆ బస్సులో వెళ్ళాలి అని అంటే 30 paise అనేది వాళ్ళు స్పెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, 30 paise చెల్లిస్తారు అంటే టికెట్ ప్రైస్ 30 paise. సో ఈ రోజులో మనకు ఎక్కి దిగితేనే 10 rupees అనమాట, ఎక్కడెక్కి అక్కడ దిగినా కూడా. కానీ అప్పుడు చూడండి 30 paise అంటే 100 paise వచ్చి 1 rupee అవుతుంది. అండ్ which is almost nothing at all, she heard one well-dressed man say, but to Valli, who scarcely saw that much money from one month to the next, it seemed a fortune. So ఒక అతను చెప్పాడనమాట ఇది అంత పెద్ద మనీ కూడా విచ్ ఈజ్ ఆల్మోస్ట్ నథింగ్ అట్ ఆల్, 30 పైసలు అంటే పెద్ద లెక్క కూడా కాదని ఎవరో ఒక వెల్ డ్రెస్డ్ మ్యాన్ అంటే బాగా డబ్బున్నటువంటి పర్సన్ చెప్తే వినింది. కానీ వల్లీకి మాత్రం హూ స్కార్స్లీ సా దట్ మచ్ మనీ అంటే స్కార్స్లీ హార్డ్లీ అంటే ఏంటంటే ఆల్మోస్ట్ నథింగ్. సో చాలా అరుదుగా చూస్తుంది అనమాట అంత మనీని తను. ఓకే, చాలా తక్కువగా చూస్తుంది అలాగా మనీ అనేది. అంటే చాలా చిన్న వయసు కదా తనకి మనీ అనేది ఎంత ఏం కొనుక్కోవాలి అది 1 paise 2 paise అలా ఇస్తూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. ఫ్రమ్ మంత్ టు నెక్స్ట్ మంత్. సో మచ్ మనీ ఫ్రమ్ 1 month టు నెక్స్ట్, ఒక నెల నుంచి ఇంకో నెలకి చూడాలంటే అంతే చాలా తక్కువ మనీ చూసేది. ఇట్ సీమ్డ్ ఏ ఫార్చ్యూన్. ఫార్చ్యూన్ మీన్స్ హియర్ ఏ బిగ్ అమౌంట్ ఆఫ్ మనీ ఆర్ లక్. సో ఫార్చ్యూన్ అంటే యాక్చువల్గా లక్ అనమాట. సో అంత మనీ చూడాలంటే కూడా అదృష్టం ఉండాలి అని అనుకునింది. ద ట్రిప్ టు ద టౌన్ took 45 minutes. సో ఏమేమి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుందో చూడండి. అక్కడికి వెళ్ళాలంటే 30 paise కావాలి అండ్ 6 miles ఉంటుంది. అండ్ తను 30 paise అంటే చాలా ఎక్కువ అమౌంట్ అనమాట తనకి ఒక నెలలో. ఓకే, అండ్ ఇంకా ఏం చూసిందంటే ద ట్రిప్ టు ద టౌన్ టుక్ 45 minutes టైం. సో ఎంత టైం పడుతుంది టౌన్కి వెళ్ళాలంటే 45 minutes టైం పడుతుందంట. అండ్ ఆన్ రీచింగ్ town, if she stayed in her seat and paid another 30 paise, she could return home on the same bus. So టౌన్ కి రీచ్ అయ్యి మళ్ళీ అదే సీట్లో అలాగే కూర్చొని ఒక 30 paise కనుక తనకి ఇచ్చాడా అని మళ్ళీ డ్రైవర్ కి కండక్టర్ కి ఇస్తే తను మళ్ళీ తన హోమ్ కి రిటర్న్ లో అదే బస్ లో వచ్చేయచ్చు. దిస్ మీన్స్ దట్ షీ కుడ్ టేక్ ద 1 o'clock afternoon bus, reach the town at 1:45 and be back home by about 2:45.
సో ఒకవేళ తను వెళ్ళాలి అనుకున్నా కూడా ఏ టైం బస్ క్యాచ్ చేయాలి చూడండి. దట్ మీన్ దట్ షీ కుడ్ టేక్ ద 1 o'clock బస్. ఆఫ్టర్నూన్ 1 o'clock స్టార్ట్ అయింది అనుకోండి, 1:45 అక్కడ రీచ్ అవుతుంది. అండ్ ఒక 15 minutes బస్ అక్కడ ఆపినా కూడా మళ్ళీ 2కి స్టార్ట్ అయితే 2:45కి మళ్ళీ రిటర్న్ అవుతుంది హోమ్కి అని ప్లాన్ చేసుకునింది. So on and on went her thoughts as she calculated and recalculated, planned and replanned. సో తన మైండ్ అంతా కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది, ప్లాన్ చేసుకుంటుంది, ఆలోచిస్తుంది, అన్ని ఎలాగా బస్ జర్నీ చేయాలో అన్ని కూడా అరేంజ్మెంట్స్ అనేవి చేసుకుంటూ ఉందన్నమాట. సో దట్ ఈస్ part 1. Now part 2. Well, one fine spring day, the afternoon bus was just on the point of leaving the village and turning into the main highway when a small voice heard shouting, "Stop the bus! Stop the bus!" and a tiny hand was raised commandingly. So, ఫైనల్ గా ఏమైందంటే ఒకరోజు స్ప్రింగ్ సీజన్ లో ఒకరోజు మధ్యాహ్నం, ఓకే, ఆఫ్టర్నూన్ బస్ అనేది ఆ స్ట్రీట్ ని వదిలి వెళ్తాను అంటే స్టార్ట్ అయ్యి స్ట్రీట్ ఎండింగ్ వరకు వెళ్ళింది అనమాట బస్సు. జస్ట్ ఆన్ ద పాయింట్ ఆఫ్ లివింగ్ ద విలేజ్ అండ్ టర్నింగ్ ఇన్ టు ద మెయిన్ హైవే. సో మెయిన్ హైవేలోకి ఎంటర్ అవ్వబోతూ ఉంది. అప్పుడు ఒక వాయిస్ అనేది వినిపించింది గట్టిగా, బస్ ఆపండి, బస్ ఆపండి అనేసి. సో అలా చూస్తే ఒక హ్యాండ్ అనేది ఇలా కమాండింగ్ బస్ ఆపండి అనే హ్యాండ్ మనం వేవ్ చేస్తాం కదండి, ఆ విధంగా ఒక బస్ ఆపండి అనేసి ఒక వాయిస్ అనేది రైజ్ అయింది. చూడగానే ఒక హ్యాండ్, చిన్న హ్యాండ్ అనమాట అది. ఓకే, సో ఆ హ్యాండ్ అనేది రైజ్ అయింది. సో the bus slowed down to a crawl and the conductor, sticking his head out the door, said, "Hurry then, tell whoever it is to come quickly." So the bus slowed down. బస్ అనేది అక్కడ అంటే స్లో అయిందనమాట. టు ఏ క్రావెల్ అంటే చిన్నగా మూవ్ అవుతున్నట్టు, పాకుతున్నట్లుగా అనమాట, అలా ఆగిపోయింది. అండ్ ద కండక్టర్ స్ట్రైకింగ్ హిజ్ హెడ్ అవుట్ ద డోర్, స్టిక్కింగ్, ఆ కండక్టర్ ఇలా తల బయటికి పెట్టి చూశాడు. సెడ్, సో త్వరగా రండి, హరీ దెన్, టెల్ హూ ఎవర్ ఇట్ ఈస్ టు కమ్ క్విక్లీ. సో ఎవరైతే రావాలనుకున్నారో వాళ్ళందరికీ చెప్పు, త్వరగా రమ్మని చెప్పు, త్వరగా రమ్మని చెప్పని అరుస్తున్న, త్వరగా రండి రండి అని. నెక్స్ట్, ఇట్స్ మీ షౌటెడ్ వల్లి, ఐ ఆమ్ ద వన్ హూ హ్యాస్ టు గెట్ ఆన్. సో నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉండేది, నేను ఎక్కాలి బస్సులో, నేను ఎక్కాలని వల్లి అరిచిందనమాట. ఓకే, అండ్ by now the bus had come to stop and the conductor said, "Oh really, you didn't say so." సో అప్పుడు బస్సు ఆగింది అక్కడ. అప్పుడు కండక్టర్ అన్నాడు, "ఓ నిజంగానా, అవునా, నువ్వు అనుకోలేదే నేను" అని అనుకున్నాడు అని చెప్పాడు. ఓకే, అండ్ "Yes, I simply have to go to town," said Valli, still standing outside the bus. సో నేను టౌన్ కి వెళ్ళాలనుకుంటున్నానని బస్సు బయటే నిలబడుకుంది, ఇంకా ఎక్కలేదు. "And here is my money." She showed him some coins. సో తన మనీ కూడా చూపించింది, ఇదిగో మనీ కూడా తెచ్చాను అని. "Okay, first you must get on the bus," said the conductor, and he stretched out a hand to help her up. సో తనకి హ్యాండ్ అందజేశాడు, ఇలా హ్యాండ్ ఇచ్చాడు అనమాట, అంటే హెల్ప్ చేయడానికి. పైకి ఎక్కు, ముందు ఫస్ట్ నువ్వు బస్సులోకి ఎక్కు అని హ్యాండ్ ఇచ్చాడు హెల్ప్ చేయడానికి. దెన్, "నెవర్ మైండ్," she said, "I can get on by myself. You don't have to help me. So I can get on by myself. నేను ఎక్కగలుగుతానులే, నువ్వేం నాకు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. సో never mind, no thanks" అని చెప్పింది. The conductor was a jolly sort, fond of joking. సో కండక్టర్ ఎలాంటి పర్సన్ అంటే చాలా చాలా జాలీగా జోక్స్ వేస్తూ ఉండేటటువంటి పర్సన్ అనమాట. "Oh, please don't be angry with me, my fine madam," he said. సో సర్కాస్టిక్ గా కొద్దిగా నవ్వుతూ ఫన్నీగా ఇలా అన్నాడు. "ఓ అయ్యో, కోపడొద్దు మేడం" అనేసి చెప్పాడు. "Here, have a seat right up there in front. Everybody move aside, please.
మేక్ వే ఫర్ మేడం. సో రండి మేడం, అదిగో ముందు పక్క ఉంది కదా, అక్కడ సీట్ ఉంది, అక్కడ వెళ్ళి కూర్చోండి, అందరూ సైడ్ ఇవ్వండి, మేడం గారు వస్తున్నారు, అందరూ పక్క జరగండి, మేడంకి సీట్ ఇవ్వండి అనేసి సర్కాస్ట్ గా కొద్దిగా మాట్లాడాడు అనమాట, జోక్ గా. ఇట్ వాస్ ద స్లాక్ టైమ్ ఆఫ్ డే and there were only 6 or 7 passengers on the bus. So slack time means a time when there is not much work. So ఎక్కువగా అంటే బాగా బిజీగా ఉండేటువంటి టైం కాదు, ఎక్కువ మంది లేరనమాట ప్యాసింజర్స్. ఓకే, there were only 6 or 7 passengers in the bus. They were all looking at Valli and laughing with the conductor. సో అందరూ ఆ అమ్మాయిని చూసి నవ్వుతున్నారు కండక్టర్ తో కలిసి. Valli was overcome with shyness. సో వల్లీకి అది ఏమనిపించింది, కొద్దిగా షైగా ఫీల్ అయింది, అందరూ ఆ విధంగా నవ్వడం, ఇతను జోక్స్ వేయడం. అవాయిడింగ్ ఎవ్రీవన్స్ ఐస్ షీ వాక్డ్ క్విక్లీ టు an empty seat and sat down. సో అందరినీ తప్పించుకొని వెళ్ళిపోయి తన ఎక్కడైతే సీట్ ఖాళీగా ఉందో అక్కడ బస్సులో కూర్చునింది. సో ఇక్కడ చూడండి, అందరూ నవ్వుతున్నారు ఆ పాపను చూసి. నెక్స్ట్, మే వి స్టార్ట్ నౌ మేడం. సో ఇప్పుడు ఇంకా మన జర్నీ స్టార్ట్ చేస్తామా మేడం అని అడిగాడు. ద కండక్టర్ ఆస్క్డ్ స్మైలింగ్. సో నవ్వుతూ ఇంకా వెళ్ళమంటారా బస్ని అనేసి అడిగాడు. దెన్ హీ బ్లూ హీజ్ విజల్ ట్వైస్ అండ్ ద బస్ మూవ్డ్ ఫార్వర్డ్ విత్ ఎ రోర్. సో ఒక్కసారిగా విజల్ రెండు సార్లు విజల్ బ్లో చేయగానే బస్సు హార్న్ కొట్టుకుంటూ మూవ్ అయిందనమాట. ఇట్ వాజ్ ఏ న్యూ బస్. ఇట్స్ అవుట్ సైడ్ పెయింటెడ్ ఏ గ్లీమింగ్ వైట్ విత్ సమ్ గ్రీన్ స్ట్రైప్స్ అలాంగ్ ద సైడ్స్. సో అది కొత్త బస్ అనమాట, అప్పుడే పెయింట్ వేస్తున్నారు. సో ఇట్ వాజ్ ఎ న్యూ బస్. ఇట్స్ అవుట్ సైడ్ పెయింటెడ్, ఏ పెయింట్ వేస్తున్నారు, గ్లీమింగ్ వైట్. సో షైనింగ్ వచ్చేటటువంటి వైట్ కలర్ అది పెయింట్ అనేది వేస్తున్నారు అనమాట. విత్ సమ్ గ్రీన్ స్ట్రైప్స్ అలాంగ్ ద సైడ్. సో గ్రీన్ కలర్ స్ట్రైప్స్ అంటే లైన్స్ అనేవి డ్రా చేస్తున్నారు అనమాట సైడ్స్ లో. ఇన్సైడ్ ద ఓవర్ హెడ్ బాస్ షోన్ లైక్ ఏ సిల్వర్. సో షోన్ మీన్స్ షైన్, పాస్ట్ టెన్స్ అండి. అంటే దగ్గర సిల్వర్ కలర్ లో మెరుస్తూ ఉన్నాయన్నమాట తలపైన ఉండేటువంటి ఓవర్ హెడ్ బార్స్. చేతితో పట్టుకుంటాం కదా నిలబడుకున్న వాళ్ళు, ఆ బార్స్. And directly in front of Valli, above the windshield, there was a beautiful clock. So directly in front of Valli ముందరే అనమాట. ఏముందంటే in front of her, above the windshield. సో windshield కి కొద్దిగా పైన, అంటే ఈ విండో అనుకోవచ్చు. సో విండోకి పైన ఒక బ్యూటిఫుల్ క్లాక్ అనేది ఉంది. ద సీట్స్ వర్ సాఫ్ట్ అండ్ లగ్జరియస్. సీట్స్ ఎంత బాగున్నాయంటే చాలా సాఫ్ట్ గా లగ్జరియస్ గా ఉన్నాయన్నమాట. ఓకే, అండ్ వల్లి డివోర్డ్ ఎవ్రీథింగ్ విత్ హర్ ఐస్. వల్లి మొత్తం ఒక్కసారిగా, డివోర్డ్ అంటే కన్జ్యూమ్డ్ హియర్, మామూలుగా అంటే తినేయడం అనమాట. ఇక్కడ ఏంటంటే కన్జ్యూమ్డ్. సో వల్లి డివోర్డ్ ఎవ్రీథింగ్ విత్ హర్, తన కళ్ళతో అన్ని కూడా చూసేసింది క్లియర్ గా. బట్ వెన్ షీ స్టార్టెడ్ టు లుక్ అవుట్ సైడ్, షీ ఫౌండ్ హర్ వ్యూ కట్ ఆఫ్ బై ఏ క్యాన్వాస్ బ్లైండ్ దట్ covered the lower part of her window. So but when she started to look outside, బయట చూడాలి అనుకున్నప్పుడు ఏమైందంటే she found her view cut off by a canvas blind that covered the lower part of the window. సో అక్కడ ఉన్నటువంటి ఆ లోయర్ పార్ట్ అనేది, అంటే విండోకి హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఏం చేశారంటే క్యాన్వాస్ తో కవర్ చేసేస్తున్నారు అనమాట. అంటే ఒక క్లాత్ లాంటి దాంతో కవర్ చేసేస్తే దానివల్ల తనకి బయట అనేది సరిగా కనిపించట్లేదు. హాఫ్ కనిపిస్తుంది, హాఫ్ కనిపించడం లేదనమాట. ఓకే, హర్ వ్యూ కట్ ఆఫ్. సో తన వ్యూ అనేది కనిపించట్లేదు, కట్ అయిపోతుంది అనమాట, హాఫ్ ఆఫ్. సో షీ స్టూడ్ అప్ ఆన్ ద సీట్ అండ్ పేడ్ ఓవర్ ద బ్లైండ్. సో ఏదైతే కనిపించట్లేదో దాన్ని చూడడానికి ఆమె పైకి లేచి నిలబడింది సీటు పైన. అలా తొంగి చూస్తుంది అనమాట. పేడ్ అంటే లుక్డ్ క్లోజ్లీ, అలా తొంగి చూస్తూ ఉంది నిలబడుకొని. అండ్ the bus was now going along the bank of a canal. The road was very narrow. So బస్సు ఎలా పోతుందంటే బ్యాంక్ ఆఫ్ కెనాల్. సో కెనాల్ ఉంటుంది కదండి, దానిపైన వెళ్తూ ఉందన్నమాట. సో అంటే ఒడ్డున, నది ఒడ్డున వెళ్తూ ఉంది, ఒక కాలువ ఉందన్నమాట, దాని ఒడ్డున వెళ్తూ ఉంది. సో అది అక్కడ ఎలా ఉందంటే రోడ్డు చాలా నేరోగా, సన్నగా ఉంది. ఆన్ వన్ సైడ్ దేర్ వాజ్ ద కెనాల్ అండ్ బియాండ్ ఇట్
palm trees, grassland, distant mountains and the blue sky. సో ఆ కెనాల్, ఆ కాలువ ఏదైతే పోతూ ఉందో ఒక సైడ్ అది ఉంది, అండ్ ఇంకా బియాండ్ ఇట్ దాని ముందర ఏమున్నాయంటే పామ్ ట్రీస్ ఉన్నాయి, గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయి, అండ్ డిస్టెంట్ మౌంటైన్స్, సో దూరంలో కొండలు ఉన్నాయి, స్కై బ్లూ కలర్ లో ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్ సీనరీ ఉంది అక్కడ. ఆన్ ద అదర్ సైడ్ వాజ్ ఏ డీప్ డిచ్ అండ్ దెన్ ఎకర్స్ అండ్ ఎకర్స్ ఆఫ్ గ్రీన్ ఫీల్డ్స్, గ్రీన్ 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 యాజ్ ఫార్ యాజ్ ద ఐ కుడ్ సీ. సో ఎంత దూరము తను చూస్తే అంత దూరము ఏం కనిపిస్తుందంటే మొత్తం గ్రీన్ కలర్ కనిపిస్తుంది అనమాట. అంటే ఒక సైడ్ అవన్నీ ఉన్నాయి, ఇంకొక సైడ్ ఏం కనిపిస్తుందంటే మొత్తం కూడా ఎకర్స్ అండ్ ఎకర్స్. చూడండి, డీప్ డిచ్ అంటే డీప్ గా గుంతలు ఉన్నాయి, అండ్ అలాంగ్ విత్ దట్ ఎకర్స్ ఆఫ్ ఎకర్స్ గ్రీనరీ ఫీల్డ్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, చాలా బాగుంది అనమాట సీనరీ అనేది చూడడానికి. ఓకే, అండ్ it was all so wonderful. సో ఇదంతా ఎంత బాగుందో. సడన్లీ she was startled by the voice. Listen child, said the voice, you shouldn't stand like that, sit down. సో సడన్ గా ఏమైందంటే తనకి startled means scared. సో ఒక్కసారిగా ఒక వాయిస్ తో తను భయపడింది అనమాట. సడన్లీ she was startled by a voice. ఒక వాయిస్ పిలిచారనమాట. ఎవరో లిజన్ చైల్డ్ అనగానే ఒక్కసారి ఉలిక్కి పడింది. ఏం చెప్పారంటే వాళ్ళు, నువ్వు అలా నిలబడుకోకూడదు సీటు పైన అని చెప్పారనమాట. ఓకే, నిలబడితే ఏమవుతుంది, బ్రేక్ వేసినప్పుడు ముందుకు పడతారు. సో అందుకనేసి వాళ్ళు నిలబడొద్దమ్మా అని చెప్పారు ఎవరో ఒక పర్సన్. సో sitting down, she looked to see who had spoken. It was an elderly man who had honestly been concerned for her, but she was annoyed by his attention. సో ఇక్కడ చూడండి, మనకు సిట్టింగ్ డౌన్, సో అలా కూర్చునింది అనమాట. కూర్చొని మనకి ఏమనిపిస్తుంది, ఎవరన్నా మంచి చెప్తే మనకు నచ్చదు అనమాట వయసులో. సో సిట్టింగ్ డౌన్, షీ లుక్ టు సీ హూ హ్యాడ్ స్పోకన్, ఎవరు నాకు చెప్పింది అనేసి అటుపక్క ఇటుపక్క చూసింది. ఇట్ వాజ్ అన్ ఎల్డర్లీ మ్యాన్, సో ఒక పెద్ద ఆయన చెప్పాడు ఆ విధంగా. సో ఇట్ వాజ్ అన్ ఎల్డర్లీ మ్యాన్ who had honestly been concerned for her. ఎవరైతే ఆమె పట్ల నిజంగా కన్సర్న్ చూపిస్తున్నాడో, అంటే జాలి. ఓకే, చిన్న పాప కదా, సో అలా నిజంగా తను హానెస్ట్ గా కన్సర్న్ చూపిస్తూ ఉంటే, బట్ షీ వాజ్ అనాయిడ్ బై హిజ్ అటెన్షన్. ఆయన ఈ అమ్మాయి పట్ల అంత అటెన్షన్ పే చేయడాన్ని ఈ అమ్మాయికి నచ్చలేదు అనమాట. షీ వాజ్ అనాయిడ్, షీ వాజ్ గెటింగ్ యాంగ్రీ, ఇరిటేషన్ అన్ని కలిపి వచ్చేది అనమాట ఫీలింగ్ అనాయిడ్ అంటే. సో అలా తనకి కోపం వస్తూ ఉందన్నమాట. నెక్స్ట్, there was nobody here who is a child, she said haughtily. సో ఇక్కడ చిన్న పిల్లలు ఎవరూ లేరు అనేసి ప్రౌడ్లీ షీ సెడ్ దట్. ఓకే, కొద్దిగా ప్రౌడ్ గా చెప్పింది. ఐ హావ్ పెయిడ్ మై 30 పైస్ లైక్ ఎవ్రీవన్ ఎల్స్, అందరిలాగే నేను కూడా 30 పైస్ పే చేశాను. ద కండక్టర్ చిమ్డ్ ఇన్. So the conductor chimed in. Chimed means to add our comment to a conversation, అంటే మధ్యలో ఇన్వాల్వ్ అవడం అనమాట. సో కండక్టర్ వచ్చాడు మధ్యలో. ఓ సార్, బట్ దిస్ ఈజ్ ఏ వెరీ గ్రోన్ అప్ మ్యామ్. డూ యూ థింక్ ఏ mere girl could pay her own fare and travel to the city all alone? So sir, ఏమనుకుంటున్నారు, ఇక్కడ ఉండేది చాలా చాలా పెద్ద అమ్మాయి, పెద్ద మేడం ఉండేది ఇక్కడ. అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా, జస్ట్ ఒక చిన్న ఒక గర్ల్ తన అమౌంట్ తను పే చేసి టికెట్ తీసుకొని సిటీకి అలోన్ గా వెళ్తుందనేసి అసలు మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? సో ఇక్కడ ఉండేది చిన్న అమ్మాయి కాదు, పెద్ద మేడం. సో ఎందుకు మీరు తనని కూర్చో అమ్మాయి అని అంటారు అని కండక్టర్ సార్కాస్టిక్ గా చెప్పాడు. Valli shot an angry glance at the conductor and said, I am not a ma'am. Please remember that. And you have not yet given me my ticket. Okay. So, ఒక్కసారిగా ఒక యాంగ్రీ లుక్ వేసిందనమాట కండక్టర్ మీద. అలా వేసి, నేనేం మేడం కాదు, ప్లీజ్ రిమెంబర్ ఇట్, గుర్తుపెట్టుకోండి దీన్ని. అండ్ మీరు ఇంతవరకు నాకు టికెట్ ఇవ్వలేదు, సో నేను డబ్బులు ఇచ్చాక మీరు టికెట్ ఇవ్వలేదు నాకు అని చెప్పింది. I will remember, the conductor said, mimicking her tone. So mimicking means copying, తన వాయిస్ ని కాపీ చేస్తున్నట్టుగా తను, అంటే
అలాగే మేడం అని చిన్నపిల్లల్ని మనం కామెంట్ చేసినట్టుగా చెప్తాం కదా, ఆ విధంగా తను కూడా ఆ అమ్మాయి వాయిస్ లోనే నాకు గుర్తుందిలేండి అని చెప్పాడు. ఎవ్రీవన్ లాఫ్డ్ అండ్ గ్రాడ్యువల్లీ వల్లి టు జాయిన్ ఇన్ ద లాఫ్టర్. సో అందరూ నవ్వేశారు. లాస్ట్ కి ఏమైందంటే మన వల్లికి కూడా నవ్వు ఆపుకోలేక తను కూడా నవ్వేసింది. ద కండక్టర్ పంచ్డ్ ఎ టికెట్ అండ్ హ్యాండెడ్ ఇట్ టు హర్. సో కండక్టర్ టికెట్ ఇచ్చాడు అనమాట అమ్మాయికి. జస్ట్ సిట్ బ్యాక్ అండ్ మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్. వై షుడ్ యూ స్టాండ్ వెన్ యూ హ్యావ్ పేడ్ ఫర్ ఎ సీట్? నువ్వు సీట్ కి అమౌంట్ కట్టావు కదా, టికెట్ తీసుకున్నావు కదా, అలాంటప్పుడు నువ్వు ఎందుకు నిలబడాలి? సో బాగా వెనక్కి వెళ్ళి ఆనుకొని కంఫర్టబుల్ గా కూర్చోమ్మా అని చెప్పాడు కండక్టర్. బికాస్ ఐ వాంట్ టు, షీ ఆన్సర్డ్ స్టాండింగ్ అప్ అగైన్. సో తను నిలబడుకొని మళ్ళీ చెప్తుంది బికాస్ ఐ వాంట్ టు అనేసి చెప్తుంది. బట్ ఇఫ్ యూ స్టాండ్ ఆన్ ద సీట్ యూ మే ఫాల్ అండ్ హర్ట్ యువర్ సెల్ఫ్ వెన్ ద బస్ మేక్స్ ఎ షార్ట్ టర్న్ ఆర్ హిట్స్ ద బంప్. దట్స్ వై వీ వాంట్ యూ టు సిట్ డౌన్ చైల్డ్. సో తను పూర్తిగా చెప్పకముందే బికాస్ ఐ వాంట్ టు అనగానే ఇమీడియట్ గా బట్ నువ్వు గనక నిలబడ్డావంటే సీట్ మీద నువ్వు పడిపోవచ్చు, నీకు దెబ్బలు తగలచ్చు, ఎప్పుడైతే బస్ సడన్ గా టర్నింగ్ తీసుకుంటుందో లేదంటే హిట్స్ ఏ బంప్ అంటే ఈ స్పీడ్ బ్రేకర్స్ వాటిని హిట్ చేస్తుందో అప్పుడు అదురుతుంది, అప్పుడు నువ్వు పడిపోవచ్చు. సో అందుకని మేము అందరూ కూడా నిన్ను కూర్చోమని చెప్తున్నాము అని అన్నాడు. ఐ ఆమ్ నాట్ ఏ చైల్డ్ ఐ టెల్ యూ, షీ సెడ్ ఇరిటేటబుల్లీ. ఐ ఆమ్ 8 years ఓల్డ్. సో నేనేమి చిన్న పాపను కాదు, సో నేను 8 years ఓల్డ్ ఉన్నటువంటి అమ్మాయిని అని ఇరిటేట్ గా చెప్పిందనమాట. ఓకే, సో అఫ్ కోర్స్ హౌ స్టూపిడ్ ఆఫ్ మీ, 8 years మై. సో ఓకే ఎస్ 8 years అని చెప్పావు కదా, నాకు అసలు గుర్తే ఉండట్లేదు, నేనే స్టూపిడ్ లాగా బిహేవ్ చేస్తున్నాను, మర్చిపోయాను, ఐఎమ్ రియల్లీ సారీ అనేసి ఆ కండక్టర్ అన్నాడు. ద బస్ స్టాప్డ్, సమ్ న్యూ ప్యాసింజర్స్ గాట్ ఆన్ అండ్ ద కండక్టర్ గాట్ బిజీ ఫర్ ఏ టైమ్. సో ద బస్ స్టాప్డ్, సమ్ న్యూ ప్యాసింజర్స్ గాట్ ఆన్. సో కొంతమంది కొత్తగా ప్యాసింజర్లు దాంట్లో ఎక్కారు. అండ్ ద కండక్టర్ గాట్ బిజీ ఫర్ ఏ టైమ్. సో కండక్టర్ ఆ కొత్త ప్యాసింజర్స్ కి టికెట్లు కొట్టడంలో బిజీ అయిపోయాడు. అఫ్రైడ్ ఆఫ్ లూజింగ్ హర్ సీట్ వల్లి ఫైనల్లీ సాట్ డౌన్. సో కొంతమంది కొత్తగా ప్యాసింజర్లు ఎక్కేటప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు సీట్ ఉంటే దాని పక్కన మన సీట్ ఉంటే దాని పక్కన బ్యాగ్ పెట్టేయడము, ఎవరిని కూర్చోనికుండా చేయడం, ఏంటంటే మనం ఫ్రీగా కూర్చోవాలన్నమాట. సో దట్స్ వాట్ వీ నెవర్ అలో ఎనీ అదర్ పీపుల్ టు సిట్ బిసైడ్ టు అస్. సో దట్స్ వాట్ హియర్ ద సేమ్ థింగ్ హ్యాపెండ్. వల్లి ఆల్సో డిడ్ ద సేమ్ థింగ్. తను ఎక్కడ వాళ్ళు వచ్చి తన సీట్లో కూర్చునేస్తారో అనేసి అమ్మాయి కూర్చునేసింది, నిలబడ్డమ్మా అనేసి కూర్చునింది. అండ్ ఎల్డర్లీ ఉమెన్ కేమ్ అండ్ సాట్ బిసైడ్ హర్. ఆర్ యూ ఆల్ అలోన్ డియర్, షీ ఆస్క్డ్ వల్లి యాజ్ ద బస్ స్టార్టెడ్ అగైన్. సో ఒక పెద్ద ఆవిడ వచ్చి అమ్మాయి పక్కన కూర్చునింది అండ్ ఆ అమ్మాయిని ఇలా అడిగింది, నువ్వు అలోన్ గా వచ్చావా, నీతో పాటు ఎవరు రాలేదా అనేసి అడిగింది. షీ ఆస్క్డ్ వల్లి యాజ్ ద బస్ స్టార్టెడ్ అగైన్. బస్ మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత వల్లిని అడిగింది. వల్లి ఫౌండ్ ద ఉమెన్ అబ్సల్యూట్లీ repulsive. Such big holes she had in her earlobes and such ugly earrings in them. So ఆ ఉమెన్ ఎలా ఉందంటే అబ్సల్యూట్లీ రిపల్సివ్ మీన్స్ కాజింగ్ స్ట్రాంగ్ డిస్లైక్. అసలు చూడ్డానికే బాగలేదన్నమాట ఆమె. సో ఆ విధంగా ఉన్నటువంటి ఆవిడ సచ్ ఏ బిగ్ హోల్స్, ఆమె ఎలా ఉందంటే హర్ అపియరెన్స్ బిగ్ హోల్స్ షీ హ్యాడ్ ఇన్ హర్ ఇయర్ లోబ్స్. సో తనకి చెవుల్లో చాలా చాలా పెద్ద హోల్స్ అనేవి ఉన్నాయన్నమాట. అంటే మనం ఇయర్ రింగ్స్ కొండ జాతి వాళ్ళు ఏ విధంగా ఉంటారో అలాంటి ఇయర్ రింగ్స్ వేసుకొని చాలా అగ్లీగా ఉంది ఆవిడ. అండ్ షీ కుడ్ స్మెల్ ద బెటల్ నట్ ద woman was chewing and see the beetle juice that was threatening to spill over her lips at any moment. So and she could smell a beetle net. ఒక్కాకుంది కదా, ఒక్క నవ్వులుతూ ఉందన్నమాట ఆమె. సో ఆ ఒక్క నవ్వులుతూ ఉంటే ఎక్కడ beetle net means we can say that safari in Hindi. ఓకే, సో రిపల్సివ్ మీన్స్ కాజింగ్ ఏ స్ట్రాంగ్ డిస్లైక్. ఇక్కడ మీకు పక్కనే ఇచ్చున్నారండి. సో బీటల్ నెట్ మీన్స్ మీ అందరికీ తెలిసిన సఫారీ కావచ్చు, ఈ ఒక్క కావచ్చు ఇవి. సో అది నవ్వులుతూ ఉంది ఆ బీటల్. అండ్ సీ ద బీటల్ జ్యూస్ దట్ వాజ్ థ్రెటనింగ్ టు స్పాయిల్ ఓవర్ హర్ లిప్స్, సారీ స్పిల్ ఓవర్ హర్ లిప్స్ అట్ ఎనీ మూమెంట్. సో ఏ మినిట్ అయినా కూడా
ఒక్క నములుతుంది కదా, సో అది తన నోట్లో నుంచి బయట ఎక్కడ పడుతుందో, తన మీద ఎక్కడ పడుతుందో అనేసి కొద్దిగా తను భయపడుతూ ఉందన్నమాట. ఓకే, హియర్ స్పిల్ మీన్స్ ఫాల్ ఆర్ అప్సెట్. ఓకే, అండ్ సో ఆ విధంగా ఉన్న వాళ్ళ పక్కన మీరైనా కానీ కూర్చోరు కదా, యూ డోంట్ లైక్ ఐ థింక్ సో టు సిట్ బిసైడ్ to such kind of persons. So she also afraiding somewhat. Ooh, who could be sociable with such a person? So she is questioning us. Who can be sociable? Who can move along with her, with such kind of persons? Who can be sit beside to her, such kind of person? Yes, I am traveling alone, she answered curtly. So curtly means showing displeasure. So కొద్దిగా కఠినంగానే ఆన్సర్ ఇచ్చింది. అవును, నేను అలోన్ గానే వెళ్తున్నాను అనేసి. అండ్ ఐ హావ్ గాట్ ఏ టికెట్ టు, ఎస్ నేను టికెట్ కూడా తీసుకున్నాను అనేసి చెప్పింది. ఎస్, షీ ఈజ్ ఆన్ హర్ వే టు టౌన్ సెడ్ ద కండక్టర్ విత్ ఏ 30 పైస్ టికెట్. సో కండక్టర్ ఇమీడియట్ గా మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యి అవునవును తన 30 పైస్ టికెట్ పెట్టి కొనుక్కొని తన టౌన్ కి వెళ్తుందమ్మా అనేసి కండక్టర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ కన్వర్జేషన్. ఓ, వై డోంట్ యూ మైండ్ యువర్ ఓన్ బిజినెస్ సెడ్ వల్లి, బట్ షీ లాఫ్డ్ ఆల్ ద సేమ్ అండ్ ద కండక్టర్ లాఫ్డ్ టు. సో ఒక్కసారిగా వల్లి అగైన్ షీ హాజ్ షౌటెడ్ ఆన్ ద కండక్టర్, వై డోంట్ యూ మైండ్ యువర్ ఓన్ బిజినెస్, నీ పని నువ్వు చూసుకోవచ్చు కదా, ఎందుకు మళ్ళీ ఇన్వాల్వ్ అవుతావు అని అరిచేసి అగైన్ షీ లాఫ్డ్, నవ్వేసింది అనమాట. అండ్ కండక్టర్ కూడా నవ్వాడు. But the old woman went on with her drivel. Is it proper for such a young person to travel alone? So drivel means silly nonsense. Woman, old woman, again she has continued her silly nonsense. Okay, so తను ఆ విధంగానే ఇరిటేట్ చేస్తూనే ఉందన్నమాట అమ్మాయిని. సో పెద్దవాళ్ళు అలాగే ఉంటారు కదండి, పక్కన కూర్చుని వాళ్ళు గమ్మునే ఉండరు, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. సో అలాగే ఈవిడ కూడా మాట్లాడుతూ ఉంది. Is it proper for such a young person to travel alone? సో ఇంత చిన్న వయసులో ఆ విధంగా అంత యంగ్ ఏజ్ లో అలోన్ గా ట్రావెల్ చేయడం అనేది సరైనదేనా? డూ యూ నో ఎగ్జాక్ట్లీ వేర్ యు ఆర్ గోయింగ్ ఇన్ టౌన్? వాట్స్ ద స్ట్రీట్? వాట్స్ ద హౌస్ నెంబర్? సో అసలు టౌన్ లో నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? నీకు తెలుసా ఎగ్జాక్ట్ గా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? టౌన్ లో ఏ స్ట్రీట్ కి వెళ్ళాలనుకుంటున్నావు? నువ్వు వెళ్ళే ఆ హౌస్ నెంబర్ ఎంత? నీకు తెలుసా ఇవన్నీ అని అడిగింది. You needn't bother about me. I can take care of myself, Valli said, turning her face towards the window and staring out. So ఒక్కసారిగా తన మీద గట్టిగా ఇలా చెప్పిందనమాట, నువ్వు నా గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, నా గురించి నేను కేర్ తీసుకోగలను అని చెప్పి మళ్ళీ విండో వైపుకి తన తల తిప్పి బయట చూడడం మొదలుపెట్టింది. సో దట్ ఈస్ part 2. So now part 3. Her first journey, what careful and painstaking elaborate plans she had to make for it. She had thriftily saved whatever stray coins came her way, resisting every temptation to buy peppermints, toys, balloons and the like, and finally she had saved a total of 60 pies. So ఇక్కడ చూడండి అసలు her first journey అది. అండ్ వాట్ కేర్ఫుల్, ఎంత కేర్ఫుల్ గా, పెయిన్స్టేకింగ్. సో పెయిన్స్టేకింగ్ మీన్స్ పెయిన్ఫుల్, ఎన్నో భరించిందనమాట. అండ్ ఎలాబరేట్ ప్లాన్స్, ఎన్నెన్నో ప్లాన్స్ వేసుకునింది. షీ హ్యాడ్ టు మేక్ ఫర్ ఇట్. సో తన ఫస్ట్ జర్నీని సాధించాలి, తన ఫస్ట్ జర్నీని చెయ్యాలి అన్నటువంటి ఉద్దేశంతో తను ఎన్నో ప్లాన్స్ వేసుకునింది, ఎన్నో కష్టాలు పడింది, ఎంతో కేర్ఫుల్ గా ఉన్నింది. షీ హ్యాడ్ thriftily saved whatever stray coins came her way. So thriftily means spend money carefully. So తన మంత్రి వాళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళకి ఇచ్చేటటువంటి ఆ సేవింగ్స్ ఏవైతే మనీ ఏదైతే ఉంటుందో ఆ పాకెట్ మనీ తను ఎంతో కేర్ఫుల్ గా సేవ్ చేసుకునేది. వాట్ ఎవర్ స్ట్రే కాయిన్స్ కేమ్ హర్ వే. సో తను డైలీ అంటే చూసే దాంట్లో నాకు ఇది కావాలి అది కావాలని కొనుక్కునేస్తుంటాం మనం డబ్బులు ఉంటే, రైట్? సో అలా తను టెంప్ట్ అవ్వకుండా చాలా కేర్ఫుల్ గా, చాలా అంటే చాలా కేర్ఫుల్ గా తనను తాను కంట్రోల్ చేసుకుంటూ, రెసిస్టింగ్ ఎవ్రీ టెంప్టేషన్. సో ఎవ్రీ టెంప్టేషన్ తను రెసిస్ట్ చేసుకుంటూ అంటే ఆపుకుంటూ, టు బై పెప్పర్మెంట్స్, టాయ్స్, బెలూన్స్ అండ్ ద లైక్. అండ్ ఫైనల్లీ షీ హ్యాడ్ సేవ్డ్ ఏ టోటల్ ఆఫ్ 60 pies. సో
ఇలాగ చిన్న పిల్లలకి ఏవి ఇష్టమో పెప్పర్మెంట్స్ కానీ టాయ్స్ కానీ బెలూన్స్ కానీ ఇవి చూస్తే ఇమీడియట్ గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మనీ స్పెండ్ చేసి కొనుక్కునేస్తారు కదా. సో అవన్నీ కూడా కొనుక్కోకుండా వాటన్నిటిని రెసిస్ట్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ ఆపుకుంటూ ఫైనల్ గా షీ హ్యాడ్ సేవ్డ్ 60 పైస్. వాట్ ఈస్ ద పర్పస్? 60 పైస్ వల్ల యూజ్ ఏంటండి? 30 పైస్ తను టికెట్ తీసుకుంటేనే షీ కెన్ ట్రావెల్ ఆన్ దట్ బస్. సో తను టౌన్కి వెళ్ళాలంటే 30 పైస్ పెట్టాలి, మళ్ళీ టౌన్ నుంచి బ్యాక్ రావాలంటే 30 పైస్ పెట్టాలి, టోటల్ 60 పైస్ కావాలి. ఆ విధంగా తను 60 పైస్ అనేది సేవ్ చేసుకునింది. హౌ డిఫికల్ట్ ఇట్ హ్యాడ్ బీన్ పర్టికులర్లీ దట్ డే అట్ ద విలేజ్ ఫెయిర్, బట్ షీ హ్యాడ్ రెజల్యూట్లీ stifled a strong desire to ride the merry-go-round even though she had the money. సో హౌ డిఫికల్ట్ ఇట్ హ్యాడ్ బీన్. చిన్నపిల్లలకి, ఆ ఏజ్ లో ఉన్న పిల్లలకి అది ఎంత డిఫికల్ట్ గా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. అండ్ దట్ టు ఇన్ దట్ విలేజ్ దట్ డే ఇట్ వాజ్ ఏ విలేజ్ ఫెయిర్. విలేజ్ లో ఒక తిరునాళ్ళు జరుగుతుంది అనమాట. ఓకే, సో ఆ విలేజ్ లో జరుగుతున్నటువంటి ఆ ఫెస్టివల్ జాతర లాంటిది. సో అలాంటి జరిగేటప్పుడు ఇంకా కొత్త కొత్త షాప్స్ వచ్చుంటాయి అండ్ ఈ ఎగ్జిబిషన్ అనేది వచ్చుంటుంది. సో అలా వచ్చింది. షీ హ్యాడ్ రెజల్యూట్లీ స్టిఫెల్డ్ మీన్స్ సప్రెస్డ్ ఆర్ కంట్రోల్డ్ విత్ డిటర్మినేషన్. అంటే ఒక కమిట్మెంట్ తో తను కంట్రోల్ చేసుకునింది అనమాట. ఈ స్టిఫెల్డ్ ఏ స్ట్రాంగ్ డిజైర్ టు రైడ్ ఏ మెర్రీ గో రౌండ్. సో మెర్రీ గో రౌండ్ ఉంటుంది కదండి, అది రౌండ్ గా తిరుగుతుంటుంది, రంగులు రాటం. సో ఏదైతే ఉందో దానిని కూడా తను కంట్రోల్ చేసుకుందన్నమాట. ఓకే, ఈవెన్ దో షీ హ్యాడ్ ద మనీ, తన దగ్గర మనీ ఉన్నా కూడా దాన్ని కూడా ఎక్కకుండా, తనకి ఎంతో ఇష్టమైనటువంటి దాన్ని కూడా ఎక్కకుండా కంట్రోల్ చేసుకున్నది. And after she had enough money saved, her next problem was how to slip out of the house without her mother's knowledge. So money save చేసుకున్న తర్వాత నెక్స్ట్ థాట్ ఏంటంటే వాళ్ళ మదర్కి తెలియకుండా ఎలా వెళ్ళాలి ఇంట్లో నుంచి అనేసి. బట్ షీ మేనేజ్డ్ దిస్ వితౌట్ టూ మచ్ డిఫికల్టీ. సో తను దానిని కూడా మేనేజ్ చేసింది, పెద్ద కష్టపడలేదన్నమాట. ఎందుకంటే ఎవ్రీ డే ఆఫ్టర్ లంచ్ హర్ మదర్ వుడ్ నాప్ ఫ్రమ్ అబౌట్ 1 to 4. సో 1 to 4 or so. సో రోజు ఏమవుతుందంటే ఎవ్రీడే ఆఫ్టర్ లంచ్ హర్ మదర్ వుడ్ నాప్, వాళ్ళ మదరు నిద్రపోతారు అనమాట. ఓకే, ఏ టైంలో 1 నుంచి 4 అండ్ అంతకు మించి ఓకే నిద్రపోతారు ఆ టైంలో. వెల్ ఆల్వేస్ యూజ్ దీస్ అవర్స్ ఫర్ హర్ ఎక్స్కర్షన్స్ యాజ్ షీ స్టూడ్ లుకింగ్ ఫ్రమ్ ద డోర్ వే ఆఫ్ హర్ హౌస్. సో ఆ టైంలోనే వల్లి కూడా ఆ డోర్ దగ్గర నిలబడుకొని చూడడము అండ్ తను బయట వెళ్ళాలనుకుంటే ఆ విలేజ్ లో ఎక్కడికైనా వెళ్ళి తిరిగేసి వచ్చేయడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉండేదన్నమాట. ఆర్ సమ్ టైమ్స్ ఈవెన్ వెంచర్డ్ అవుట్ ఇన్ టు ద విలేజ్. సో విలేజ్ లోకి కూడా వెళ్ళేసి వస్తూ ఉండేది. టుడే these same hours could be used for her first excursion outside the village. సో ఈ టైంలోనే అంటే అదే టైంని ఇప్పుడు తను టౌన్ కి వెళ్ళడానికి యూజ్ చేసుకునింది అనమాట. వెంచర్డ్ అవుట్ మీన్స్ వెంట్ కాన్షియస్లీ ఆర్ కరేజియస్లీ. The bus rolled on, now cutting across a bare landscape, now rushing through a tiny hamlet or past an odd wayside shop. So ఈ బస్ ఇప్పుడు ఎలా వెళ్తుందంటే రోల్ ఆన్ నౌ కట్టింగ్ అక్రాస్ ఏ బేర్ ల్యాండ్స్కేప్, ఎంటీ ల్యాండ్స్కేప్ అవుట్ ఉంటే అలా అటువైపు వెళ్తూ ఉంది. నౌ రషింగ్ త్రూ ఏ టైనీ హ్యామ్లెట్. హ్యామ్లెట్ మీన్స్ ఏ స్మాల్ విలేజ్. సో చిన్న విలేజ్ లో నుంచి వెళ్తూ ఉందన్నమాట. ఓకే, సో ఏ స్మాల్ విలేజ్ వెళ్తూ ఉంది ఆ బస్ అనేది. అండ్ పాస్ట్ అండ్ ఆడ్ వే సైడ్ షాప్స్. సో రోడ్ సైడ్ ఉంటాయి కదండి షాప్స్ అన్ని కూడా, వాటిని పాస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది దాటుకుంటూ. సమ్ టైమ్స్ ద బస్ సీమ్డ్ ఆన్ ద పాయింట్ ఆఫ్ గోబ్లింగ్ అప్ అనదర్ వెహికల్ దట్ వాస్ కమింగ్ టువార్డ్స్ దెమ్ ఆర్ ఏ పెడెస్ట్రైన్ క్రాసింగ్ ద రోడ్. సో కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే ఈ ఎదురుగా వస్తున్నటువంటి బస్సెస్ రిమైనింగ్ వెహికల్స్ అన్నిటినీ కూడా ఇది గోబ్లింగ్ అంటే తినేస్తున్నట్టుగా అనమాట, తినేస్తుందేమో అనిపిస్తూ ఉంది. ఓకే, సో అలాగా ఎదురుగా ఏ వెహికల్ వస్తున్నా కానీ మనకి ఏమనిపిస్తుంది, దానిని ఈ బస్సు మింగేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఓకే, సో అలా అనిపిస్తూ ఉంది తనకి వస్తూ ఉంటే. అండ్ నాట్ ఓన్లీ దట్ వెహికల్స్ బట్ ఆల్సో ద పెడెస్ట్రైన్ మీన్స్
వన్ హూ వాక్స్ ఆన్ ద రోడ్. సో నడిచే వాళ్ళు అనమాట, వాళ్ళని కూడా తినేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. బట్ లో అంటే ఇంకా ఫన్ గా తీసుకుంటే సమ్ హౌ ఇట్ పాస్డ్ ఆన్ స్మూత్లీ లీవింగ్ ఆల్ అబ్స్టాకల్స్ సేఫ్లీ బిహైండ్. అంటే అలా మింగేస్తున్నట్టు అనిపించినా మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ వెనక నుంచి వాటిని వదిలేస్తుంది సేఫ్ గా, ఏదైతే తినేస్తుందో ఆబ్స్టాకల్స్ అన్ని కూడా సేఫ్ గా వదిలేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ట్రీస్ అంటే మనకు కనిపించడం ఆ విధంగా ఉంటుంది కదా, మనం ముందు వచ్చేవి మనం క్రాస్ అయ్యి వెళ్ళిపోతుంటే అవి మనలో క్రాస్ మన వెనక్కి వెళ్ళిపోతుంటాయి కదా అవి. అండ్ ట్రీస్ కేమ్ రన్నింగ్ టువర్డ్స్ దెమ్ బట్ దెన్ స్టాప్డ్ యాజ్ ద బస్ రీచ్డ్ దెమ్ అండ్ సింప్లీ స్టూడ్ దేర్ హెల్ప్లెస్ ఫర్ ఎ మూమెంట్ బై ద సైడ్ ఆఫ్ ద రోడ్ బిఫోర్ రషింగ్ అవే ఇన్ ద అదర్ డైరెక్షన్. సో ట్రీస్ ఎలా కనిపిస్తున్నాయనంటే ఆ ట్రీస్ కేమ్ రన్నింగ్ టు, బస్సు కదులుతుంటే పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాయి అనమాట బస్సు వైపుకి. బస్ ఎప్పుడైతే ఆ ట్రీ ఉన్న దగ్గరికి వెళ్తుందో అప్పుడు ఆ ట్రీ అలాగే ఏమీ చేయలేకుండా హెల్ప్లెస్లీ అక్కడే నిలబడిపోయినట్టుగా ఉంటుంది అనమాట కొద్దిసేపు. అండ్ బై ద సైడ్ ఆఫ్ ద రోడ్ బిఫోర్ రషింగ్ అవే ఇన్ ద అదర్ డైరెక్షన్. సో మళ్ళీ బస్సు క్రాస్ అవగానే ఏమనిపిస్తుంది, మళ్ళీ వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్ళినట్టుగా అదర్ డైరెక్షన్ లో వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా తను చూస్తూ, అంటే చిన్న వయసులో మనకు అలాగే అనిపించేది ఆ బస్సులో వెళ్తున్నప్పుడు అన్ని వెనక్కి కదిలి వెళ్ళిపోతున్నట్టుగా అట్లాగా. సడన్లీ వల్లి క్లాప్డ్ హర్ హ్యాండ్స్ విత్ గ్లీ. ఎంతో హ్యాపీగా తను ఒక్కసారిగా, గ్లీ అంటే హ్యాపీనెస్, హ్యాపీనెస్ తో ఒక్కసారిగా క్లాప్స్ కొట్టింది. ఏ యంగ్ కౌ tail high in the air was running very fast right in the middle of the road, right in front of the bus. సో రోడ్డుకి మధ్యలో రైట్ సైడ్, ఈ బస్సు కూడా రైట్ సైడ్ గా ఒక కౌ పరిగెత్తుకుంటూ వెళ్తుంది అనమాట. దాని యొక్క టైల్ అనేది నిటారుగా నిలబడినట్టుగా ఉందన్నమాట, స్ట్రైట్ గా స్టిఫ్ గా. ద బస్ స్లో టు ద ట్రావెల్. సో బస్ అనేది కొద్దిగా స్లో అయింది ఆవుకి ఆ అంటే వెళ్ళడానికి, ఇది బస్సు స్లో చేసుకున్నాడు. అండ్ ద డ్రైవర్ సౌండెడ్ హిజ్ హార్న్ లౌడ్లీ అగైన్ అండ్ అగైన్. సో హార్న్ సౌండ్ ఇస్తున్నారు ఆవు పక్కకు పోవడానికి. బట్ ద మోర్ హీ హాంక్డ్ ద మోర్ ఫ్రైటెండ్ ద ఎనిమల్ బికేమ్ అండ్ ద ఫాస్టర్ ఇట్. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఫాస్ట్ ఇట్ గ్యాలోప్డ్ మీన్స్ జంప్డ్ అండ్ వాక్డ్. ఓకే, సో ఫాస్ట్ గా ఇతను ఏంటంటే హార్న్ సౌండ్ గట్టిగా కొడుతూ ఉండే లోపల ఎనిమల్ ఇంకా ఫ్రైటెండ్, భయపడిపోయి ఇంకా ఫాస్ట్ గా రన్ చేస్తుంది అనమాట. ద ఎనిమల్ బికేమ్ ఫ్రైటెండ్, ద ఎనిమల్ బికేమ్ అండ్ ద ఫాస్టర్ ఇట్ గ్యాలోప్డ్ మీ జంప్ అండ్ వాక్. ఇది జంప్ చేస్తూ వాక్ చేస్తూ పరిగెత్తుకుంటూ ఉందన్నమాట. ఆల్వేస్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బస్. సో ఎంతసేపు కూడా ఆ బస్సుకి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బస్ రైట్ సైడ్, ఇదో ఇక్కడ చూడండి ఎలా పరిగెత్తుందో డ్రైవర్ పక్కన, అలా పరిగెత్తుకుంటూ పోతుంది. సో అలా వెళ్తున్నప్పుడు అది ఎప్పుడు మన బస్సు ముందరకు వస్తుందో తెలియదు కదా, యాక్సిడెంట్ అవుతుంది. అందుకనేసి అతను హార్న్ కొడుతూ స్లోగా వెళ్తూ ఉన్నాడు అనమాట అక్కడ. అండ్ somehow this was very funny to Valli. So ఇది కొద్దిగా ఫన్నీగా అనిపించింది వల్లికి. She laughed and laughed until there were tears in her eyes. సో తన కళ్ళల్లో నీళ్లు వచ్చేంతగా నవ్వింది అనమాట, ఆనంద బాష్పాలు వచ్చే విధంగా. And hey lady, haven't you laughed enough? called the conductor. Better save some for tomorrow. ఏ లేడీ, ఏంటి అంతగా నవ్వుతున్నావు నువ్వు, రేపటి కొద్దిగా నవ్వు దాచుకో, సరిపోలేదా నవ్వడం నీకు అనేసి అన్నాడు. అట్ లాస్ట్ ద కౌ మూడ్ ఆఫ్ ద రోడ్. కౌ ఆ రోడ్ నుంచి పక్కకి వెళ్ళిపోయింది అనమాట. ఓకే, అండ్ సూన్ ద బస్ కేమ్ టు ద రైల్ రోడ్ క్రాసింగ్. సో ఇది మనకు చిన్నప్పుడు చాలా చాలా ఇష్టం అండి నాకైతే. బస్సు వెళ్తూ ఉన్నప్పుడు రైల్వే గేట్ పడుతుంది, అక్కడ ఆపుతారు. అప్పుడు మనకు అక్కడ ఈ పీనట్స్ కావచ్చు, లేదంటే గ్రౌండ్ నట్స్ కావచ్చు, వేరుశనగలు ఇలాంటివి అమ్ముతారు. అలా కొనుక్కొని తినడం అంటే చాలా ఇష్టము. ఆ ట్రైన్ అలా వెళ్తుంటే చూస్తూ ఉండడం చాలా ఇష్టము. సో అలాగా ఆగిందనమాట అక్కడ రైల్వే గేట్ దగ్గర. అండ్ ఏ స్పెక్ ఆఫ్ ఏ ట్రైన్, a speck of a train could be seen in the distance, growing bigger and bigger as it drew near. సో దూరంగా ట్రైన్ వస్తున్నప్పుడు చూస్తే అది చిన్నదిగా అనిపిస్తుంది, అది దగ్గరగా వస్తుంటే అది పెద్దదైపోతున్నట్టుగా, బిగ్గర్ అండ్ బిగ్గర్ యాజ్ ఇట్ డ్రూ నియర్, చాలా దగ్గరగా వచ్చినప్పుడు అది పెద్దదిగా అనిపించిందంట. ఏ స్పెక్ ఆఫ్ ట్రైన్ కుడ్ బి సీన్ ఇన్ ద డిస్టెన్స్. స్పెక్ మీన్స్ స్మాల్ సైజ్. ఒక స్మాల్ సైజ్ లో ఒక ట్రైన్ అనేది దూరంగా కనిపిస్తుంది, అది దగ్గరికి వస్తుంటే దాని సైజ్ అనేది ఇంక్రీజ్ అయిందనమాట. దెన్ ఇట్ రష్డ్ past the crossing gate with a tremendous roar and rattle, shaking the bus. So
ట్రైన్ ఏం చేసిందంటే దాన్ని రష్డ్ పాస్ట్ వెరీ ఫాస్ట్, చాలా చాలా ఫాస్ట్ గా మా బస్సు ముందు నుంచి వెళ్ళింది. ద క్రాసింగ్ ద గేట్, సో గేట్ ని క్రాస్ అయింది విత్ ఏ ట్రెమండస్ రోర్, ఒక చెప్పలేనటువంటి ఒక గట్టిగా సౌండ్ చేసుకుంటూ, అండ్ రాటెల్ మీన్స్ కంటిన్యూస్ సౌండ్స్. ఓకే, సౌండ్స్ పట్టాల మీద వెళ్తున్నప్పుడు సౌండ్ వస్తుంది అలాగా. అండ్ షేకింగ్ ద బస్సు అన్ని ఊగిపోతాయి కదండి, అక్కడ కొద్దిగా వైబ్రేషన్ అనేది వస్తుంది అనమాట. సో అలాగా సౌండ్ చేసుకుంటూ ట్రైన్ అనేది వెళ్ళిందంట. దెన్ ద బస్ వెంట్ ఆన్ అండ్ పాస్డ్ ద ట్రైన్ స్టేషన్, సో బస్సు ఆ ట్రైన్ స్టేషన్ ని క్రాస్ అయి వెళ్ళింది. ఫ్రమ్ దేర్ ఇట్ ట్రావర్స్డ్ ఏ బిజీ well laid out shopping street and turning entered a wider thoroughfare. So from there akkadi nunchi it traversed means traveled. Okay, traversed means traveled across a busy well laid out shopping street. So బాగా ఎక్కువగా షాప్స్ ఉండేటటువంటి స్ట్రీట్ లోకి బస్సు ఎంటర్ అయింది అనమాట. టర్నింగ్, సో అక్కడ టర్నింగ్ తీసుకుంది. ఎంటర్డ్ ఏ వైడర్ థరోఫేర్ మీన్స్ ఏ బిజీ పబ్లిక్ రోడ్ లోకి ఎంటర్ అయింది అనమాట ఫైనల్ గా. సచ్ ఏ బిగ్ బ్రైట్ లుకింగ్ షాప్స్, ఎంత పెద్ద పెద్ద దగదగా మెరిసేటటువంటి షాప్స్ ఉన్నాయి ఇక్కడ. వాట్ గ్లిట్టరింగ్ డిస్ప్లేస్ ఆఫ్ క్లాత్స్ అండ్ అదర్ మర్చడైజ్, సచ్ ఏ బిగ్ క్రౌడ్స్. సో అసలు ఎంత పెద్ద, వాట్ గ్లిట్టరింగ్ డిస్ప్లేస్ ఆఫ్ క్లాత్స్, సో దగ మెరిసేటటువంటి, గ్లిటరింగ్ మీన్స్ షైనింగ్. ఓకే, మెరిసేటటువంటి ఆ క్లాత్స్ ని హ్యాంగ్ చేస్తున్నారు. అండ్ అదర్ మర్చెండైజ్, సో అమ్మేటటువంటివి అన్ని కూడా థింగ్స్ ఫర్ సేల్ అన్ని కూడా అక్కడ హ్యాంగ్ చేస్తున్నారు. సచ్ ఎ బిగ్ క్రౌడ్స్, అసలు ఎంత జనాభా ఉన్నారంటే అక్కడ వెరీ బిగ్ క్రౌడ్ వాజ్ దేర్. సో ఫస్ట్ టైం తను విలేజ్ నుంచి వచ్చింది. టౌన్ లో మనం కూడా ఇక్కడ చిన్న చిన్న సిటీస్ లో ఉండి మనం ఒక్కసారిగా హైదరాబాద్, బెంగళూరు ఆర్ చెన్నై వెళ్తే అక్కడ ఉన్న షాపింగ్ మాల్స్ ఆర్ ఎల్స్ అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ చూసి మనము ఎంతగా సర్ప్రైజ్ అండ్ వండర్ గా ఫీల్ అవుతామో ఆ విధంగా అమ్మాయి ఫీల్ అవుతూ ఉందన్నమాట. చాలా ఎక్సైట్ అవుతుంది. struck dumb with wonder, Valli gaped at everything. సో ఒక్కసారిగా తను ఆ వండర్ తో స్ట్రక్ డమ్, సో అసలు తనకి నోట మాట రాలేదనమాట. సో అలాగా అవి చూసి తను షాక్ అయ్యి మాటలు రాకుండా ఆగిపోయింది. వల్లి గ్యాప్డ్ అట్ ఎవ్రీథింగ్, గ్యాప్డ్ మీన్స్ అలాగే చూస్తూ ఉండిపోవడం అనమాట. ఓకే, సో స్టన్ అయిపోయి మనం, స్ట్రక్ డమ్ మీన్స్ అనేబుల్ టు స్పీక్. ఓకే, అండ్ గ్యాప్డ్ మీన్స్ స్టేర్డ్, అలాగే కంటిన్యూగా చూస్తూ ఉందన్నమాట అన్నిటిని. దెన్ ద బస్ స్టాప్డ్ అండ్ ఎవ్రీవన్ గాట్ ఆఫ్ ఎక్సెప్ట్ వల్లి. సో ఒక్కసారి అక్కడ బస్ ఆగింది, అందరూ కూడా దిగుతున్నారు, వల్లి మాత్రం దిగలేదన్నమాట. ఓకే, వల్లి దిగలేదు అక్కడ బస్సులో నుంచి. హే లేడీ, సెడ్ ద కండక్టర్, ఆరెంట్ యూ రెడీ టు గెట్ ఆఫ్? దిస్ ఈజ్ యాజ్ ఫార్ యాజ్ యువర్ 30 పైస్ టేక్స్ యూ. సో ఏం మేడం ఇక్కడ దిగరా, నువ్వు ఇచ్చిన 30 రూపీస్కి ఇంతవరకే తీసుకురాగలుగుతాం, అయిపోయింది, మనం డెస్టినేషన్ వచ్చేసాం అని అడిగాడు. దెన్ వల్లి ఇలా చెప్తుంది, నో, Valli said, I am going back on this same bus. She took another 30 paise from her pocket and handed the coins to the conductor. So ఇంకొక 30 పైస్ తీసి తన పాకెట్ లో నుంచి తనకిచ్చి, లేదు నేను ఇదే బస్ లో మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి అనేసి చెప్పింది. వై ఈజ్ సంథింగ్ ద మ్యాటర్, ఏంటి ఏమన్నా ప్రాబ్లమా అని అడిగాడు. నో, నథింగ్స్ ద మ్యాటర్, ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ హ్యావింగ్ ఏ బస్ రైడ్, దట్స్ ఆల్. సో అలాగేం లేదు, నేను జస్ట్ బస్ రైడ్ చేయాలనుకున్నాను, చేశాను. సో అక్కడితో నా విష్, మై డిజైర్ హ్యాస్ ఫుల్ఫిల్డ్, సో ఐ వుడ్ లైక్ టు రిటర్న్ బ్యాక్ టు మై హోమ్ అని చెప్పుకునింది. Then, don't you want to have a look at the sights now that you are here? So, don't you want to have a look at the sights? So, ఇక్కడ నీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ చూడాలని నీకు లేదా? You are, now that you are here. సో ఇక్కడ ఉన్నావు కదా, ఇవన్నీ చూడాలని నీకు లేదా అన్నాడు. All by myself. Oh, I would be much too afraid. సో అన్నీ చూడాలని నాకా, ఓకే, కానీ నాకు కొద్దిగా భయం వేస్తుంది. గ్రేట్లీ అమ్యూజ్డ్ బై ద గర్ల్స్ వే ఆఫ్ స్పీకింగ్. సో ఇతను ఒక్కసారిగా కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట ఆ అమ్మాయి మాటలు విని. ఓకే, సో
అమ్మాయి అంత చిన్న వయసులో ఈ విధంగా మాట్లాడడం తను హ్యాపీగా ఫీల్ అయిందనమాట. ద కండక్టర్ సెడ్, బట్ యూ వరెంట్ అఫ్రైడ్ టు కమ్ ఇన్ ద బస్. కానీ ఇక్కడ తిరగడానికి నీకు భయం వేస్తుందేమో, కానీ బస్సులో రావడానికి భయం వేయలేదా నీకు, భయం లేదు కదా నీకు అని చెప్పాడు అతను. నథింగ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ అబౌట్ దట్, షీ ఆన్సర్డ్. దాంట్లో భయం ఏముంది బస్సులో రావడానికి అని ఆమె రిప్లై ఇచ్చింది. వెల్ దెన్ వై నాట్ గో టు దట్ స్టాల్ ఓవర్ దేర్ అండ్ హ్యావింగ్ సంథింగ్ టు డ్రింక్, నథింగ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ అబౌట్ దట్ ఎయిదర్. ఓకే, అలాంటప్పుడు దిగు, అక్కడ ఒక స్టాల్ కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళి ఒక టీ ఏమన్నా తాగుతాం పదా, దాంట్లో భయపడడానికి ఏముంది అని కండక్టర్ అడిగాడు. ఓ నో, ఐ కుడెంట్ డూ దట్. లేదు నేను అది చేయలేను అని చెప్పింది. వెల్ దెన్ లెట్ మీ బ్రింగ్ యూ ఏ కోల్డ్ డ్రింక్, వెయిట్ దెన్, నేను వెళ్ళి ఒక కూల్ డ్రింక్ తీసుకొస్తాను నీకు అని చెప్పాడు మన కండక్టర్. దెన్ షీ ఈజ్ రిప్లయింగ్. మనమైతే ఏమంటాం, థ్యాంక్స్ అంకుల్ అంటాం కదా, ఇక్కడ చూడండి అమ్మాయి, నో ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ మనీ, జస్ట్ గివ్ మీ మై టికెట్, దట్స్ ఆల్. లేదు నా దగ్గర అంత మనీ లేదయ్యా, నువ్వు నాకు టికెట్ చాలు, నా దగ్గర 30 పైసే ఉంది, ఆ 30 పైసతో ఇంటికి వెళ్ళాలి నేను అని చెప్పింది. it will be my treat and not cost you anything. ఓ నీ డబ్బులతో కాదులే, ఇది నేను నీకు ఇస్తున్నాను ఒక చిన్న ట్రీట్, ఏం కాదులే నేను తెచ్చిస్తాను, నువ్వు తాగు అని చెప్పాడు. సో మనమైతే ఎగిరి గంతేసి, అవునా థ్యాంక్స్ అంకుల్, నాకు స్ప్రైట్ వద్దు, థమ్స్అప్ కావాలా, థమ్స్అప్ వద్దు, మాజా కావాలా, నాకు ఒక లేస్ ప్యాకెట్ కూడా తీసుకొస్తారు, ఇవన్నీ అడుగుతాం. బట్ ఆ అమ్మాయి చూడండి, నో షీ సెడ్ ఫేమ్లీ, ప్లీజ్ నో, వద్దొద్దు అని చాలా స్ట్రిక్ట్ గా చెప్పింది అన్నమాట. ఫ్యామిలీ మీన్స్ చాలా స్ట్రిక్ట్ గా చెప్పింది, వద్దొద్దు ప్లీజ్ అనేసి చెప్పి, ప్లీజ్ వద్దు నాకు వద్దులే అని చెప్పింది ఆమె. ద కండక్టర్ స్ట్రగ్డ్ అండ్ దే వెయిటెడ్ అంటిల్ ఇట్ వాస్ ద టైమ్ ఫర్ ద బస్ టు బిగిన్ the return journey. Again there weren't many passengers. So the conductor struggled means moving our shoulders, just manamu ఓకే నీ ఇష్టం అని షోల్డర్స్ ఇలా పైకి ఎగరేస్తాం కదా, ఆ విధంగా అన్నాడు. అండ్ దే వెయిటెడ్ అంటిల్ ఇట్ వాస్ టైమ్ ఫర్ ద బస్ టు బిగిన్ ద రిటర్న్ జర్నీ. సో బస్ రిటర్న్ జర్నీ స్టార్ట్ అయ్యే వరకు కూడా వాళ్ళు మళ్ళీ అలాగే వెయిట్ చేస్తున్నారు. అగైన్ దేర్ వరెంట్ మెనీ ప్యాసింజర్స్. సో అక్కడ మళ్ళీ రిటర్న్ జర్నీ కూడా ఎక్కువ మంది ప్యాసింజర్స్ అయితే లేరు అనమాట. సో దిస్ ఈస్ పార్ట్ 3. నెక్స్ట్ పార్ట్ 4. Won't your mother be looking for you? The conductor asked when he gave the girl her ticket. So మీ మదర్ నీ కోసం వెతుక్కోదా అని టికెట్ ఇచ్చేటప్పుడు కండక్టర్ అడిగాడు. నో వన్ విల్ బి లుకింగ్ ఫర్ మీ, షీ సెడ్. నో, ఎవరేగా నా గురించి ఎదురు చూడరు అని చెప్పింది. ద బస్ స్టార్టెడ్ అండ్ అగైన్ దేర్ వాజ్ ద సేమ్ వండర్ఫుల్ సైట్స్. మళ్ళీ అలాంటి ఎక్సలెంట్ సైట్స్ అనేవి కనిపిస్తున్నాయి. వల్లీ వాజంట్ బోర్డ్ ఇన్ ద స్లైటెస్ట్ అండ్ గ్రీటెడ్ ఎవ్రీథింగ్ with the same excitement she had felt the first time. సో వల్లి అసలు కొద్దిగా కూడా బోర్ గా ఫీల్ అవ్వలేదు అనమాట. ఫస్ట్ టైం తను చూసినప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్ ఉందో సేమ్ ఎగ్జైట్మెంట్ మళ్ళీ తను చూపిస్తూ ఉందన్నమాట అక్కడ. బట్ suddenly she saw a young cow lying dead by the roadside, just where it had been struck by some fast moving vehicle. సో సడన్ గా తనేం చూసిందంటే యంగ్ కౌ అక్కడ రోడ్డు పక్కన చనిపోయి పడి ఉంది. ఎందుకంటే ఒక వెహికల్ తనని, ఫాస్ట్ మూవింగ్ వెహికల్ తనని గుద్దేసింది అనమాట. సో వెహికల్ యాక్సిడెంట్ చేసి ఆవు చనిపోయి పడిపోయింది అక్కడ. Isn't that the same cow that ran in front of the bus on our trip to town? She asked the conductor. ఇమీడియట్ గా ఆ అమ్మాయి కండక్టర్ ఇలా అడిగింది, ఈ ఆవే కదా మనం టౌన్ కి వెళ్ళేటప్పుడు మన బస్సు ముందు పరిగెత్తుతూ ఉన్నింది అని. ద కండక్టర్ నాడెడ్ అండ్ షీ వాజ్ ఓవర్కమ్ విత్ సాడ్నెస్. సో కండక్టర్ అవును అని తలూపాడు. అంతే, తను ఒక్కసారిగా బాధలోకి మునిగిపోయింది అనమాట. సాడ్నెస్ వచ్చేసింది ఆమెకి. ఇప్పుడు దాకున్న హ్యాపీనెస్ అంతా పోయింది. వాట్ హ్యాడ్ బీన్ ఏ లవబుల్ బ్యూటిఫుల్ క్రీచర్ జస్ట్ ఏ లిటిల్ వైల్ అగో హ్యాడ్ నౌ సడన్లీ లాస్ట్ ఇట్స్ చార్మ్ అండ్ ఇట్స్ లైఫ్ అండ్ లుక్డ్ సో హారిబుల్, సో ఫ్రైటనింగ్ యాజ్ ఇట్ లే దేర్, లెగ్స్ స్ప్రెడెడ్, a fixed stare in its lifeless eyes, bled all over. So what had been a lovable beautiful creature just a little while ago, so
కొద్దిసేపటి ముందే కదా ఎంత అందంగా బ్యూటిఫుల్ గా ఉన్నటువంటి ఈ క్రీచర్ ఉన్నింది, అది ఇప్పుడు ఏమైపోయింది, ఆ చార్మింగ్ అనేది ఏమైపోయింది, తనలో ఉన్నటువంటి ఆ బ్యూటీనెస్ ఏమైపోయింది ఇప్పుడు అది వైల్ అగో అండ్ హ్యాడ్ నౌ సడన్లీ లాస్ట్ ఇట్స్ చార్మ్, తన యొక్క ఆ చార్మ్ ని పోగొట్టుకునింది, తన యొక్క అట్రాక్టివ్నెస్ అంతా పోయి, అండ్ ఇట్స్ అ లైఫ్, తన లైఫ్ ని పోగొట్టుకొని, అండ్ లుక్ సో హారిబుల్, ఎంత భయంకరంగా ఉందంటే చూడడానికి ఇప్పుడు అది అంత హారిబుల్ గా ఉంది. సో ఫ్రైటనింగ్ యాజ్ ఇట్ లే దేర్, చాలా భయంకరంగా ఉంది చూడడానికే అసలు. లెగ్స్ స్ప్రెడ్ ఈగల్డ్. ఓకే, సో లెగ్స్ స్ప్రెడ్ ఈగల్డ్ అంటే స్ప్రెడ్ ఈగల్డ్ మీన్స్ స్ప్రెడ్ అవుట్, ఏ ఫిక్స్డ్ స్టేర్ ఇన్ ఇట్స్ లైఫ్లెస్. సో అసలు తన లైఫ్లెస్ ఐస్ అంటే ప్రాణం పోయినటువంటి ఆ కళ్ళలో అలా చూస్తూ ఉంది, అండ్ మొత్తం బ్లడ్ అనేది చుట్టూ పడి ఉంది. సో అసలు ఎంత ఘోరంగా ఉందంటే చూడలేక తనకు బాధేస్తుంది. ద బస్ మూవ్డ్ ఆన్, ద మెమరీ ఆఫ్ ద డెడ్ కౌ హాంటెడ్ హర్, డాంపనింగ్ హర్ ఎంథూజియాజం. సో బస్సు కదులుతూ ఉంది, కానీ ఆ డెడ్ కౌ ఏదైతే ఉందో, డెడ్ కౌ haunted her. Haunted means returned repeatedly to her mind. Was impossible to forget. మర్చిపోలేకుందనమాట ఆ ఆవుని చూసినటువంటి ఆ దృశ్యాన్ని. డాంపెనింగ్ హర్ ఎంథూజియాజం. సో తన ఎంథూజియాజం అంతా కూడా పోగొట్టుకునింది ఇప్పుడు తను. ఓకే, ఏమీ లేదు, తన ఎంథూజియాజం అంతా, తన హ్యాపీనెస్ అంతా కూడా కవర్ చేయబడింది ఆ బాధతో. అండ్ she no longer wanted to look out the window. సో ఇప్పుడు విండోల నుంచి బయటికి చూడాలన్న కోరిక కూడా పోయింది తనకి. and she sat thus glued to her seat until the bus reached her village at 3:40. సో షీ సాట్, అలాగే కూర్చునేసింది, glued to her seat, అలాగే సీటుకు అతక్కుపోయింది అనమాట తను, మళ్ళీ కదలను కూడా కదలేదు. until the bus reached her village at 3:40. సో 3:40కి రీచ్ అయింది బస్సు. యాక్చువల్గా తను అనుకున్నది ఏంటి, 2:45 అంతా రీచ్ అయిపోతుంది అనేసి అనుకునింది, బట్ షీ హాజ్ రీచ్డ్ అట్ 3:40. సో ఆబ్వియస్లీ వాళ్ళ మదర్ లేచి ఉండొచ్చు. ఓకే, 4 o'clock వాళ్ళ మదర్ లేస్తారు కాబట్టి. సో whether she woke up or not, we'll see here. She stood up and సో అమ్మాయి ఇంకా బస్ టౌన్ రీచ్ అవ్వగానే లేచి నిలబడుకొని she stood up and stretched herself. సో లేచి అలా రిలాక్స్డ్ మోడ్ లో బస్ దిగుతూ ఉంది. Then she turned to the conductor and said, well sir, I hope to see you again. Well sir, మళ్ళీ మిమ్మల్ని చూస్తాను అనుకుంటున్నాను, మళ్ళీ ఒకసారి కలుద్దాము అని బాయ్ చెప్పేసి వచ్చేసింది. ఓకే మేడం, he answered her smiling. సో అతను కూడా నవ్వుతూ ఆన్సర్ చేశాడు. Whenever you feel like a bus ride, come and join us and don't forget to bring your fare. సో ఎప్పుడైతే నువ్వు బస్ జర్నీ చేయాలనుకుంటావో అప్పుడు ఖచ్చితంగా వచ్చేసేయి. ఎప్పుడే కనుక నువ్వు రావాలనుకున్నప్పుడు నువ్వు బస్ టికెట్ కి మనీ తీసుకురావడం మాత్రం మర్చిపోవద్దని ఫన్నీగా చెప్పాడు దానికి. షీ లాఫ్డ్ అండ్ జంప్డ్ డౌన్ ఫ్రమ్ ద బస్, దెన్ అవే షీ వెంట్ రన్నింగ్ స్ట్రైట్ ఫర్ హోమ్. సో నవ్వుకుంటూ ఎగురుకుంటూ బస్సులో నుంచి దిగి దెన్ అవే షీ వెంట్ రన్నింగ్ స్ట్రైట్ ఫర్ హోమ్. సో అలాగా తన స్ట్రీట్ లో ఎంటర్ అయ్యి తన ఇంటికి వెళ్ళింది అనమాట. వెన్ షీ ఎంటర్డ్ హర్ హౌస్ షీ ఫౌండ్ హర్ మదర్ అవేక్ అండ్ టాకింగ్ టు వన్ ఆఫ్ వల్లీస్ ఆంట్స్, ద వన్ ఫ్రమ్ సౌత్ స్ట్రీట్. సో తన ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళ మదర్ లేచేసింది, నిద్ర లేచేసి వాళ్ళ ఆంటీతో ఎవరితోనో మాట్లాడుతూ ఉందన్నమాట. సో సౌత్ స్ట్రీట్ లో ఉన్నటువంటి ఆంటీతో మాట్లాడుతూ ఉంది కూర్చొని. ఓకే, దిస్ ఆంట్ వాజ్ ఏ రియల్ chatterbox, never closing her mouth once she started talking. సో ఒక్కసారి తను మాట్లాడడం మొదలు పెట్టిందంటే అసలు ఇంకా ఆపుదన్నమాట. chatterbox means a talkative person, కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటుంది, అలాంటి పర్సన్ ఆ ఆంటీ. And where have you been, said her aunt when Valli came in. వల్లి ఇంట్లోకి అలా రాగానే ఎక్కడికి వెళ్ళావు అని అడిగిందనమాట ఆ ఆంటీ. She spoke very casually, not expecting a reply. So Valli just smiled and her mother and aunt went on with their conversation. So ఆమె అడిగింది, వల్లిని చూడగానే
ఎక్కడికి వెళ్ళావు అనింది. అంతే వల్లి తను అంటే ఆన్సర్ ఈ అమ్మాయి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసి అడగలేదు, క్యాజువల్ గా అడుగుతారు కదా, ఇంట్లో లేవు ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు అన్నట్టుగా అట్లా అడిగింది అనమాట. అంతే ఈ అమ్మాయి కూడా చిన్న స్మైల్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. వాళ్ళ మదరు ఆంట్ కన్వర్జేషన్ అయితే కంటిన్యూ చేసుకుంటున్నారు. ఎస్ యు ఆర్ రైట్, హర్ మదర్ సెడ్ సో మెనీ థింగ్స్ ఇన్ అవర్ మిడ్స్ and in the old outside. How can we possibly know about everything? And even when we do know about something, we often can't understand it completely. Can we? So అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే మన చుట్టూ ఎన్నో జరుగుతూ ఉంటాయి, అన్నీ మనకు తెలియాలనేసి ఏం లేదు కదా, అది ఎలా తెలుస్తుంది మనకు అన్నీ కూడా. సో మెనీ థింగ్స్ ఇన్ అవర్ మిడ్స్ మీన్స్ మిడిల్ అండ్ ఇన్ ద వరల్డ్ అవుట్ సైడ్. ఈ ప్రపంచం మొత్తంలో ఎక్కడెక్కడో ఎన్నో జరుగుతూ ఉంటాయి, మన మధ్యనే ఎన్నో జరుగుతూ ఉంటాయి. హౌ కెన్ వీ పాసిబుల్ నో అబౌట్ ఎవ్రీథింగ్, అన్నీ మనకు ఎలా తెలుస్తాయి. అండ్ ఈవెన్ వెన్ వీ డూ నో అబౌట్ సంథింగ్, సో మనకు అన్నీ మనకు కొన్ని విషయాలు తెలిసినా కూడా వీ ఆఫన్ కాంట్ అండర్స్టాండ్ ఇట్ కంప్లీట్లీ. కెన్ వీ, మనకు కొన్ని తెలిసినా కూడా అవి మనకు అర్థం కావు. సో కెన్ వి, మనకు అర్థమవుతాయా అని అన్నారు. అంటే ఇలాంటి కన్వర్జేషన్ ఏదో జరుగుతూ ఉంది వాళ్ళిద్దరి మధ్యలో. ఓ ఎస్ బ్రీత్డ్ వల్లి నుంచి ఆన్సర్ వచ్చింది అది వినగానే, అవును అనేసి. బికాస్ షీ హ్యాస్ సీన్ ద డెత్ ఆఫ్ ద కౌ. సో ఫస్ట్ టైం ఒక డెత్ ని చూసింది, తనకు తెలియదు ఇంతవరకు డెత్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అనేసి. అదొక రీజన్. అలాగే ఇప్పుడు ఈ అమ్మాయి మొత్తం టౌన్ అంతా తిరుక్కొని వచ్చింది, అంత జరిగినా కూడా వాళ్ళ మమ్మీకి అది తెలియదు. సో అదొక రీజన్. ఆ విధంగా తను అనింది. వాట్ ఆస్క్డ్ హర్ మదర్, వాట్స్ దట్ యు సే. సో ఏంటి, ఏం చెప్తున్నావు అని వాళ్ళ మదర్ అడిగారు. ఓ సెడ్ వల్లి, ఐ వాజ్ జస్ట్ అగ్రీయింగ్ విత్ వాట్ యు సెడ్ అబౌట్ థింగ్స్ హ్యాపెనింగ్ వితౌట్ అవర్ నాలెడ్జ్. అవును మమ్మీ, మీరు మాట్లాడుతున్నారు కదా మనకు తెలియకుండా మన చుట్టూ ఎన్నో జరుగుతుంటాయి అనేసి. సో దాని గురించి నేను అన్నాను, అవును అనేసి నేను ఒప్పుకుంటున్నాను, నిజమే అది అనేసి. ఎందుకంటే ఈ అమ్మాయి తిరిగేసి వచ్చింది కదా, వాళ్ళ మమ్మీకి తెలియదు. సో ఫన్నీగా అంటూ ఉంది, అవునవును మనకు తెలియదు, మన చుట్టూ జరిగేవన్నీ మనకు తెలియాలని రూల్ లేదు అనేసి చెప్పింది. దెన్ ఇమ్మీడియట్లీ just a chit of a girl she is, said her aunt, and at look how she pokes her nose into our conversation just as though she were a grown lady. So just a chit of a girl. So amma edo telisi telikanda maatladutundile. And at look how she pokes her nose means takes an interest in something that doesn't concern her. సో మనకి కాని విషయాల్లో మనం వేలు పెట్టడం అనమాట. సో చూడు తను అసలు ఏ విధంగా మన కన్వర్జేషన్ లో మధ్యలో ఇన్వాల్వ్ అవుతుందో, అసలు జస్ట్ యాజ్ దో షీ వర్ ఏ గ్రోన్ లేడీ. సో ఏదో ఒక పెద్ద బాగా వయసైన వాళ్ళు మాట్లాడినట్టుగా మన మాటల్లో తను ఇన్వాల్వ్ అవుతూ ఉంది చూడు తను అని ఆ ఆంటీ వాళ్ళ మదర్తో అనింది. వల్లి స్మైల్ టు హర్ సెల్ఫ్, వల్లి నవ్విందనమాట తనలో తాను. ఎందుకు, షీ డిడ్ంట్ వాంట్ దెమ్ టు అండర్స్టాండ్ హర్ స్మైల్. సో తను ఎందుకు నవ్వుతుందో వాళ్ళకి అర్థం కాకూడదు అనమాట, అర్థం కాదు కూడా వాళ్ళకి. ఓకే, సో ఎందుకంటే తను ఎందుకు నవ్వుతుంది, తను బయట వెళ్ళేసి ఎంజాయ్ చేసి వచ్చింది, వాళ్ళ మదర్కి తెలీదు, ఎవరికి తెలీదు. సో అంత ఎంజాయ్ చేసి వచ్చింది కాబట్టి ఎవరికి తెలియకుండా నేను వెళ్ళొచ్చాను, అది మీకు కూడా తెలియదు అన్న ఉద్దేశం తను నవ్వుతుంది. బట్ దెన్ దేర్ వాజంట్ మచ్ ఛాన్స్ ఆఫ్ దట్. వాజ్ దేర్. సో ఎప్పటికీ కూడా తెలియదు వాళ్ళ మదర్కి కానీ ఎవరికే కానీ తను ఎందుకు నవ్వుతుంది అండ్ ఇలా వెళ్ళి వచ్చింది అన్న విషయం. వాజ్ దేర్. సో అలా తెలిసే ఛాన్సే లేదు. అండ్ మనల్ని క్వశ్చన్ చేస్తుంది, ఏమన్నా ఛాన్స్ ఉందా, లేదు కదూ అన్న విధంగా క్వశ్చన్ చేస్తుంది. సో ఈ విధంగా వల్లి తన యొక్క డ్రీమ్ ని అచీవ్ చేసుకోవడం కోసం, తన యొక్క డిజైన్ ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఎంతో డిటర్మినేషన్ తో వర్క్ చేసింది, ఎంతో కమిట్మెంట్ తో వర్క్ చేసింది. అండ్ ఫైనల్ గా తను ఏదైతే అనుకునిందో దాన్ని సాధించింది. సో అంత చిన్న ఏజ్ లో తన్ని తాను రెసిస్ట్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ 60 పైస్ అనేది సేవ్ చేసుకునింది. అండ్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో, పర్ఫెక్ట్ డేర్నెస్ తో తను సిటీకి వెళ్ళేసి మళ్ళీ తిరిగి వచ్చింది, తన ఆ కోరికని తీర్చుకునింది. సో ఇఫ్ యూ హ్యావ్ ఏ డ్రీమ్ యూ హ్యావ్ టు అచీవ్ దట్ విత్ ఎ లాట్ ఆఫ్ కమిట్మెంట్. సో మనం ఒక డ్రీమ్ మనం పెట్టుకుంటాం, మన గోల్ ఒకటి పెట్టుకుంటాం, దాన్ని అచీవ్ చేయాలన్నప్పుడు డెఫినెట్ గా ఒక కమిట్మెంట్ తో మనం ముందుకు వెళ్తేనే దానిని సాధించగలుగుతాము అన్నదానికి లెసన్ మనకు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా మనకు ఉపయోగపడుతుంది. సో మన డ్రీమ్, మన గోల్ మనం రీచ్ అవ్వడానికి వెళ్ళే ఆ వేలో చాలా చాలా అబ్స్టాకిల్స్ అనేవి మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఆ అబ్స్టాకిల్ ఫేస్ చేసినప్పుడల్లా కూడా మనం డైవర్ట్ అయితే, జస్ట్ లైక్ యాజ్ టాయ్స్ అండ్
పెప్పర్మెంట్స్. సో వాట్ దే హ్యావ్ మెన్షన్ ఇన్ దిస్ లెసన్. ఓకే, సో ఈ లెసన్ లో పిల్లలకి ఇష్టమైనటువంటివన్నీ కూడా మెన్షన్ చేశారు. బెలూన్స్ కావచ్చు, పెప్పర్మెంట్స్ కావచ్చు, లేదంటే జైంట్ వీల్స్ కావచ్చు. ఇలాంటివన్నీ తన కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా తన గోల్ ఏంటి, తను బస్ రైడ్ చేయాలి, దానికి మనీ సేవ్ చేయాలి. ఆ ఒక్క రీజన్ తో తను అవన్నిటిని కంట్రోల్ చేసుకొని ఫైనల్ గా తన గోల్ రీచ్ అయింది. ఆ విధంగా మన లైఫ్ లో ఎన్ని అబ్స్టాకిల్స్ వచ్చినా కూడా వాటన్నిటిని ఓవర్కమ్ చేసుకుంటూ మన మైండ్ ని డైవర్ట్ చేయకుండా మన గోల్ పైనే ఫోకస్ చేస్తూ వెళ్ళామనంటే ఆబ్వియస్లీ we can achieve that. Okay, so that is the best example which we have seen in the lesson of the madams rides the bus. ఓకే, అంతేకాకుండా లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ కూడా దీంట్లో మెన్షన్ చేశారండి. సో ఎంతో చార్మింగ్ గా ఉన్నటువంటి, ఎంతో లవబుల్ గా, ఎంతో బ్యూటిఫుల్ గా ఉన్నటువంటి ఒక కౌ అనేది విత్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ ఇట్ హ్యాస్ పాస్డ్ అవే. సో తనలో ఉన్నటువంటి ఆ చార్మింగ్ అంతా కోల్పోయింది, తన బ్యూటీనెస్ అంతా కోల్పోయింది. అసలు చూడడానికి ఇంతకుముందు చూడాలని సీట్లో లేచి నిలబడినటువంటి వల్లి, ఎంతో ఎంజాయ్ చేసినటువంటి వల్లి ఇప్పుడు అసలు చూడడానికి మనసొప్పుగా కూర్చునేసింది, సీట్కే పరిమితం అయిపోయింది. సో ఈ బ్యూటీనెస్ అనేది మనకు పర్మనెంట్ కాదు. సో మన దేనిని చూసి అయితే మనము ఎక్కువగా ఎగ్జైట్ అవుతూ ఉన్నామో ఆ బ్యూటీనెస్ అనేది మనకు లైఫ్ లాంగ్ ఉండదు అని చెప్పడానికి ఈ లెసన్ మనకు ఇంకొక విధంగా కూడా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఈ మోరల్ అనేది మనం తెలుసుకుంటే ఆబ్వియస్ గా మనం లైఫ్ లో దేని మీద ఫోకస్ చేస్తామో దాని మీద ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్తామే కానీ ఏదైతే చూసుకొని మనము విరవీగుతున్నామో ఇది మనకు పర్మనెంట్ అనుకుంటున్నామో అవన్నీ పర్మనెంట్ కాదు అని ఈ లెసన్ ద్వారా మనకు చెప్పారు. కాబట్టి just you have to focus on your goal and you don't divert your mind for a temporary temptations. Okay, so thank you so much for watching my video. ఇంత కష్టపడి 1 hour ఆల్మోస్ట్ వీడియో వచ్చిందండి. ఇంత కష్టపడి చెప్పినందుకు దయచేసి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ప్లీజ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ యువర్ కొలీగ్స్. Thank you so much for watching my videos. This is Venkatesh Harava.